Hello, dear aspirants, freshers, viewers and learners. Welcome to Telugu One Academy. Myself, Gori Mohan. Today I am going to discuss బ్రహ్మో సమాజ్. ఈరోజు సామాజిక మత సంస్కరణోద్యమాల్లో భాగంగా బ్రహ్మ సమాజం ఎటువంటి సంస్కరణను చేపట్టింది, బ్రహ్మ సమాజం యొక్క లక్ష్యాలేంటి, రాజా రామమోహన్ రాయ్ బ్రహ్మ సమాజం యొక్క విధానాలను ఎలా ప్రకటించాడు, ఏ కార్యక్రమాలను మొదలుపెట్టాడు అనేది మనం చర్చించబోతున్నాం. లెట్ us discuss బ్రహ్మో సమాజ్. బ్రహ్మో సమాజ్ was founded in the year 1828 but came into force in the year 1829. 1828లో దీన్ని స్థాపించడం జరిగింది. సతిని నిషేధించడం, విగ్రహారాధన నిషేధం, అదేవిధంగా వితంతు పునర్వివాహాల కోసం పోరాటం, ఏకేశ్వరోపాసన కోసం జీవితాంతం పోరాటం జరిగింది. రైట్, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగింది. ఇతడు సతికి వ్యతిరేకంగా గట్టిగా పోరాడుతూ బ్రిటిష్ వారిపై ఒత్తిడి తీసుకొచ్చి సతీ నిషేధ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. సో ఈ రాజా రామమోహన్ రాయ్ యొక్క బ్రహ్మ సమాజ్ సాంస్క్రిట్ వర్డ్ అండి. బ్రహ్మ సమాజ్ అనగా అర్థం ఏంటంటే సొసైటీ ఆఫ్ బ్రహ్మ, థీస్టిక్ మూమెంట్ విత్ ఇన్ హిందూయిజం. హిందూ మత సంస్కరణోద్యమం, హిందూ మత మార్మికోద్యమం లేదా సంస్కరణోద్యమం. థీస్టిక్ అంటే దేవుడిపై విశ్వాసాన్ని ప్రకటించారు, కానీ ఏకేశ్వరోపాసన, బహుదేవతారాధనకు వ్యతిరేకంగా ఏకేశ్వరోపాసన, మోనోథిజం ఇస్ ద మెయిన్ సైలెంట్ ఫీచర్ ఆఫ్ బ్రహ్మ సమాజ్. బ్రహ్మ సమాజం యొక్క ప్రధాన లక్షణం ఏంటంటే ఏకేశ్వరోపాసన. సరే, మరి ఈ బ్రహ్మ సమాజాన్ని 1828లో కలకత్తా ప్రాంతంలో స్థాపించడం జరిగింది. దీని యొక్క లక్ష్యాలను ప్రకటించిన అనంతరం ఈ కార్యక్రమాలను ఏ విధంగా జనజీవనంలోకి తీసుకువెళ్ళాడు ఏంటనేది మనం చర్చించుకుందాం. ద గ్రేట్ లెజెండరీ పర్సనాలిటీ, ద మోడర్న్ మ్యాన్ ఆఫ్ ఇండియా, పయోనీర్ ఆఫ్ ఇండియన్ Socio-Religious reform movements and the father of Indian Renaissance, Raja Ram Rai, and the first Western intellect and the great intellectual from the middle class section of the Indian society, Raja Ram Rai. ఈ రాజా రామమోహన్ రాయ్ ఆధునిక నవభారత నిర్మాతగా, నవయుగ వైతాళికుడుగా, సామాజిక మత సంస్కరణోద్యమాల పితామహుడుగా సాంస్కృతిక పునరుజ్జీవనానికి ఊపిరిపోశాడు. మరి ఇతడి యొక్క కార్యక్రమాలను మనం ఒకదాని తర్వాత మనొకటి చర్చించుకుందాం. ముఖ్యంగా భారతదేశ రాజకీయాలను ప్రశ్నిస్తూ మొట్టమొదటిసారిగా సంవాద కౌముది అనే పత్రికలను స్థాపించాడు. అనంతరం మిరాతుల్ అక్బర్ అనే పత్రికను పర్షియన్ భాషలో స్థాపించాడు 1822లో. 1821లో సంవాద కౌముది, 1822లో మిరాతుల్ అక్బర్ స్థాపించడం జరిగింది. ఈ విధంగా పత్రికా సంపాదకుడుగా కూడా ఎనలేని సేవ చేయడం జరిగింది రాజా రామమోహన్ రాయ్. మరి ఒక బ్రహ్మ సమాజ స్థాపకుడుగా ఇతడు బ్రహ్మ సమాజ భావాలను జనజీవనంలోకి తీసుకువెళ్లేందుకు ఇతడు ప్రారంభించిన గ్రంథాలు, ఇతడు రచించిన గ్రంథాలు మరియు ఇతడు స్థాపించిన విద్యాలయాలు, వీటి గురించి మనం చర్చించుకుందాం. లెట్ us డిస్కస్. ముఖ్యంగా మహా ఉపనిషత్ మరియు కథా ఉపనిషత్. మహా ఉపనిషత్, కథా ఉపనిషత్ను ఈ రెండింటిని ఆంగ్ల మరియు బెంగాలీ భాషలోకి తర్జుమా చేశాడు. He translated Upanishads into English and Bengali language. That was the great thing. And he was influenced by or inspired by Upanishad, the Vedic literature. ఉపనిషత్తుల చేత ప్రేరేపించబడిన ఇతడు వాటిని ఆంగ్ల భాషలో మరియు బెంగాలీ భాషలో తర్జుమా చేశాడు. ఎందుకంటే బెంగాలీ ప్రజలకు మరియు బ్రిటిష్ వారికి ఉపనిషత్తుల యొక్క గొప్పతనం, భారతదేశ ప్రాచీన సంస్కృతి యొక్క గొప్పతనం, భారతదేశ ప్రాచీన సాహిత్యం యొక్క గొప్పతనం తెలియాలంటూ ఆంగ్ల మరియు బెంగాలీ భాషలోకి తర్జుమా చేయడం జరిగింది. నంబర్ 1. నెక్స్ట్ నంబర్ 2, అద్భుతమైన గ్రంథం తౌఫత్ ఉల్ మువాహిదీన్ అనే గ్రంథాన్ని పర్షియన్ భాషలో రచించాడు. తౌఫతుల్ మువాహిదీన్, తౌఫత్
తౌఫతుల్ మువాహిదీన్. తౌఫతుల్ మువాహిదీన్. తోఫా మీన్స్ తోఫా అంటుంటాం. ఇట్స్ ఎ గిఫ్ట్. తోఫా మీన్స్ ఎ పర్షియన్ టర్మ్ విచ్ మీన్స్ గిఫ్ట్. పర్షియన్లో తోఫా, ఉర్దూలో తోఫా అంటుంటాం. తోఫా మీన్స్ గిఫ్ట్, కానుక. రైట్. నెక్స్ట్ మువాహిదీన్ ఏకేశ్వరోపాసకులకు ఒక కానుక. తౌఫతుల్ మువాహిదీన్ ఏకేశ్వరోపాసకులు కంటే ఒకే దేవుణ్ణి ఆరాధించే వారికి ఏకేశ్వరోపాసకులకు ఒక కానుక అనే గ్రంథాన్ని రచించాడు. ఏ గిఫ్ట్ టు మొనోథిస్ట్. ఏకేశ్వరోపాసకులు ఎవరైతే ఉంటారో, ముక్కోటి దేవతారాధనలు కాకుండా ఒకే దేవుణ్ణి ఆరాధించే వారికి ఒక కానుక అనే గ్రంథాన్ని చాలా అందంగా రచించాడు. ఇస్లాంచే ప్రభావితుడైన ఇతడు తౌఫతుల్ మువాహిదీన్ అనే గ్రంథాన్ని రచించాడు. అదేవిధంగా ఉపనిషత్తులచే ప్రభావితుడైన ఇతడు ఎన్నో ఉపనిషత్తులను ఆంగ్ల మరియు బెంగాలీ భాషలోకి తర్జుమా చేశాడు. ఇక మూడవ అంశం ఏంటంటే ప్రిసెప్ట్స్ ఆఫ్ జీసస్. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ బుక్. ప్రిసెప్ట్స్ ఆఫ్ Jesus, the one who sacrificed his life just sake of human beings. యేసుక్రీస్తు యొక్క బోధనల్ని ప్రిసెప్ట్స్ ఆఫ్ జీసస్ అనే గ్రంథ రూపంలో అందించడం జరిగింది. రైట్. అండ్ ఎ గైడ్ టు పీస్ అండ్ హ్యాపీనెస్. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఎ గైడ్ టు పీస్ అండ్ హ్యాపీనెస్. A guide to peace and happiness. This is also one of the important book. విద్యా వ్యవస్థకు అతడు చేసిన సేవలేంటి? 1833 at Bristol, name of the city in United Kingdom. రైట్. యునైటెడ్ కింగ్డమ్ యూకేలోని బ్రిస్టల్ నగరంలో 1833లో మరణించాడు రాజా రామమోహన్ రాయ్ మరణాంతరం అతడికి బ్రిస్టల్ నగరంలోని అర్నాస్వేల్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది. అక్కడే సమాధి చేయడం జరిగింది. చివరికి రాజా రామమోహన్ రాయ్ అనంతరం అతడి యొక్క అనుచరులైన దేవేంద్రనాథ్ ఠాగూర్ మరియు కేశబ్ చంద్రసేన్ ఈ బ్రహ్మ సమాజాన్ని ముందుకు నడిపించారు. బ్రహ్మ సమాజ భావాలను ముందుకు తీసుకువెళ్ళడం జరిగింది. ఆ క్రమంలో దేవేంద్రనాథ్ ఠాగూర్ 1839లో ఒక తత్వబోధిని అనే సభను ఏర్పాటు చేశాడు. అంటే చాలా సంవత్సరాల అనంతరం, దాదాపు 6 సంవత్సరాల అనంతరం, రాజా రామ్మోహన్ రాయ్ మరణాంతరం 6 సంవత్సరాల అనంతరం ఒక సభను ఏర్పాటు చేశారు కలకత్తాలో. తత్వబోధిని సభ 1839లో. రైట్. ఇన్ ద ఇయర్ 1839 Devendranath Tagore, a staunch follower of Raja Ramamohan Rai, founded Tattva Bodhini Sabha and also founded a journal by the same name, Tattva Bodhini Journal. Tattva Bodhini అనే ఒక పత్రికను మరియు తత్వ బోధిని అనే ఒక సభను 1839లో దేవేంద్రనాథ్ ఠాగూర్ స్థాపించడం జరిగింది. అయితే మొట్టమొదటిసారిగా రాజా రామమోహన్ రాయ్ యొక్క మరణాంతరం తొలిసారిగా బ్రహ్మ సమాజంలో చీలికలు వస్తున్నాయి. ద ఫస్ట్ స్ప్లిట్ ఇన్ ద బ్రహ్మ సమాజ్. లెట్ us discuss the first split in the Brahma Samaj in the year 1866, and there were the huge differences between the followers of Brahma Samaj. Keshab Chandrasen and Devendranath Tagore led to the split in the year 1866. Right. Brahma Samajamlo తొలి చీలిక. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ అంశాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. బ్రహ్మ సమాజం స్థాపించబడింది 1828. రైట్. దాని యొక్క కార్యక్రమాలు వెలుగు చూసింది 1829 నుంచి. 28లో స్థాపించబడి 29 నుంచి దీని యొక్క కార్యక్రమాలు వెలుగు చూశాయి. So the activities came into force from 1829 by Raja Rammohan Rai.
Raja Ram Mohan Rai. And then the first split in Brahma Samaj in the year 1866. 1866. Brahma Samaj was splitted into Adi Brahma Samaj, Adi Brahma Samajam, and Bharatiya Brahma Samajam. Bharatiya Brahma Samajam. ఈ విధంగా బ్రహ్మ సమాజంలో మొట్టమొదటి చీలిక రావడం జరిగింది. ఇక్కడ గమనిస్తే భారతీయ బ్రహ్మ సమాజాన్ని స్థాపించిన వారు కేశబ్ చంద్రసేన్ మరియు ఆది బ్రహ్మ సమాజాన్ని స్థాపించిన వారు ఎవరంటే దేవేంద్రనాథ్ ఠాగోర్. అసలు కారణం ఏంటి? ఒక సమర్థవంతమైన నాయకుడు రాజా రామమోహన్ రాయ్ యొక్క మరణాంతరం బ్రహ్మ సమాజం చీలికకు గురి కావడం అనేది సర్వసాధారణం అయిపోయింది. రైట్. ఆది బ్రహ్మ సమాజాన్ని దేవేంద్రనాథ్ ఠాగోర్ స్థాపించగా ఇక ఆది బ్రహ్మ సమాజం నుంచి వేరే 1866లో భారతీయ బ్రహ్మ సమాజాన్ని కేశవ్ చంద్రసేన్ స్థాపిస్తున్నాడు. కారణం ఏంటి? వీటి మధ్యనున్న తేడా ఏంటి? కారణం ఏంటి? ఆది బ్రహ్మ సమాజం అనేది ఆనాడు రాజా రామ్మోహన్ రాయ్ బోధించిన ప్రబోధం మేరకు, రాజా రామ్మోహన్ రాయ్ బోధనల మేరకు, రాజా రామ్మోహన్ రాయ్ యొక్క ఆశయాల మేరకు ఆది బ్రహ్మ సమాజం ఎటువంటి సంస్కరణలకు తావివ్వకుండా ముందుకు తీసుకువెళ్ళడం జరిగింది దేవేంద్రనాథ్ ఠాగూర్. అయితే తత్వబోధిని అనే సభతో ఈ బ్రహ్మ సమాజం యొక్క భావాలను మరింత బలపరిచాడు. తత్వబోధిని, వెరీ ఇంపార్టెంట్. తత్వబోధిని, నేమ్ ఆఫ్ ద జర్నల్ అండ్ నేమ్ ఆఫ్ an organization or a sabha which spread the preachings of Raja Ramamohan Rai and Brahma Samaj. అయితే భారతీయ బ్రహ్మ సమాజంలో కొన్ని సంస్కరణలను ప్రవేశపెట్టాడు కేశబ్ చంద్రసేన్. ఏనాటి సమాజమైనా ఆనాటి పరిస్థితులకు ప్రతిబింబించక తప్పదు అన్న అంశాన్ని వాస్తవీకరిస్తూ కేశబ్ చంద్రసేన్ 1866లో భారతీయ బ్రహ్మ సమాజానికి బాటలు పరిచాడు. ఇందులో కొత్త కొత్త సంస్కరణలు, రాజా రామమోహన్ రాయ్ యొక్క ఆశయాలకు మించి, ఆశయాల్లో లేని అంశాలను కూడా అడిషనల్గా ఇందులో చోటు కల్పించడం జరిగింది. ముఖ్యంగా ఇది బాల్య వివాహాల నిషేధానికి పోరాటం చేయడం జరిగింది భారతీయ బ్రహ్మ సమాజం. The prohibition of child marriages prohibition. This mainly emphasized and insisted to prohibit child marriages. Child marriages prohibition is the main objective of Bharatiya Brahma Samaj or Brahma Samaj of India, founded by Keshab Chandra Sen. But what happened finally in the year 1878, a group of people came out of Bharatiya Brahma Samaj of India, and founded సాధారణ బ్రహ్మ సమాజ్. ఎందుకు సాధారణ బ్రహ్మ సమాజం అనే కొత్త సమాజం అనే స్థాపించబడుతుంది? కారణం ఏంటి? ఒకసారి మనం చూద్దాం. సాధారణ బ్రహ్మ సమాజం ఎప్పుడు స్థాపించబడిందంటే 1878లో స్థాపించబడింది. అసలు సాధారణ బ్రహ్మ సమాజం ఎందుకు స్థాపించారు, ఎవరు స్థాపిస్తున్నారు, ఎందుకు స్థాపిస్తున్నారు అనేది మనం ప్రాథమికంగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ గమనిస్తే 1878లో ఆనంద్ మోహన్ బోస్, ద్వారకనాథ్ గంగూలీ, శివనాథ శాస్త్రి వీరందరూ కలిసి కేశబ్ చంద్రసేన్ యొక్క భారతీయ బ్రహ్మ సమాజం నుండి బయటకు వచ్చి సాధారణ బ్రహ్మ సమాజాన్ని 1878లో స్థాపించడం జరిగింది. కారణం ఏంటి అంటే
బాల్య వివాహాలకు వ్యతిరేకంగా బాల్య వివాహాల నిషేధం అనే భావజాలంతో మొదలైన ఈ భారతీయ బ్రహ్మ సమాజం ఒక గొప్ప సంకల్పంతో, గొప్ప మహత్తర ఆశయంతో కేశవ్ చంద్రసేన్ దీన్ని స్థాపించాడు 1866లో. కానీ తాను దీన్ని స్థాపించి చివరికి గొప్పగా పోరాడుతూ 1876లో కేశవ్ చంద్రసేన్, 1872లో కేశవ్ చంద్రసేన్ ఏం చేశాడంటే సివిల్ మ్యారేజ్ యాక్ట్ని తీసుకొచ్చాడు. సివిల్ మ్యారేజ్ యాక్ట్ని తీసుకురావడం జరిగింది. ఈ సివిల్ మ్యారేజ్ యాక్ట్నే మరొక పేరుతో ఏమని పిలుస్తామంటే బ్రహ్మో మ్యారేజ్ యాక్ట్ అని కూడా పిలుస్తాం. ఈ బ్రహ్మో మ్యారేజ్ యాక్ట్నే మరొక పేరుతో నేటివ్ మ్యారేజ్ యాక్ట్ అని కూడా పిలుస్తాం. నేటివ్ మ్యారేజ్ యాక్ట్, మూడు పేర్లతో పిలుస్తున్నాం దీన్నే. సివిల్ మ్యారేజ్ యాక్ట్ ఆర్ బ్రహ్మో మ్యారేజ్ యాక్ట్ ఆర్ నేటివ్ మ్యారేజ్ యాక్ట్. ఈ బాల్య వివాహాల నిషేధం కోసం 1872లో బాల్య వివాహ నిషేధ చట్టాన్ని బ్రహ్మో మ్యారేజ్ యాక్ట్ రూపంలో, లేదా సివిల్ మ్యారేజ్ యాక్ట్ రూపంలో, లేదా నేటివ్ మ్యారేజ్ యాక్ట్ రూపంలో కేశవ్ చంద్రసేన్ తీసుకురావడం జరిగింది. రైట్. దీని ప్రకారం ఒక బాలిక యొక్క వయసు, వివాహం చేసుకోవాల్సిన ఒక బాలిక యొక్క వయసు 14 సంవత్సరాలు ఉంటే బాలుడి యొక్క వయసు 18 సంవత్సరాలు ఉండాలి. బాలుడి యొక్క వయసు, కనీస వివాహ వయసు 18 సంవత్సరాలు. రైట్. బాలిక యొక్క కనీస వివాహ వయసు 14. ప్రస్తుతం బాలిక యొక్క కనీస వివాహ వయసు 18, బాలుడి యొక్క కనీస వివాహ వయసు 21. వధువు 18, వరుడు 21. ప్రస్తుతం 1978లో చోటు చేసుకున్న పరిణామాల వల్ల. రైట్. సో కానీ 1872లో కనీస వివాహ వయస్సు ఒక వధువుకి 14 సంవత్సరాలు ఉంటే వరుడికి 18 సంవత్సరాలు ఉండాలంటూ సివిల్ మ్యారేజ్ యాక్ట్ తెలియజేయడం జరిగింది. ఇక్కడ మనం గమనిస్తే 1878లో ఇతడి యొక్క సమాజం నుండి వేరు కాబడి బయటకు వచ్చి సాధారణ బ్రహ్మ సమాజాన్ని స్థాపించారు ఆనంద్ మోహన్ బోస్, శివనాథ శాస్త్రి మరియు ద్వారకనాథ్ గంగూలీ. కారణం ఏంటో తెలుసా? ఎవడైతే చట్టాన్ని చేశాడో అతడే ఆ చట్టాన్ని తుంగలో తొక్కుతున్నాడు. ఎవడైతే ఒక బలమైన దృఢ సంకల్పం మీద బాల్య వివాహాలపై కొరడా జులిపిస్తూ, బాల్య వివాహాలను నిషేధిస్తూ ఒక మహత్తరమైన ఆశయంతో పోరాడుతున్న కేశవ్ చంద్రసేన్ తానే స్వయంగా తన యొక్క మైనర్ బాలికకు 13 సంవత్సరాలు కూడా పూర్తి కాని నిండని తన యొక్క మైనర్ బాలికను సునీతిదేవిని బీహార్ కూచ్ బిహారీ రాజైన నృపేంద్ర నారాయణ్కి ఇచ్చి వివాహం చేశాడు. దట్ వాజ్ ద బ్లండర్ కమిటెడ్ బై he himself enacted Child Marriages Prohibition Act or Civil Marriage Act in the year 1872. But he himself violated the principles and the cardinal principles and the rules and regulations of Bharatiya Brahma Samaj, and the act is Civil Marriage Act. అతడే తను చేసిన చట్టానికి, తన యొక్క సమాజం యొక్క ధర్మానికి తూట్లు పొడుస్తున్నాడు. 14 సంవత్సరాల కనీస వివాహ వయస్సు పెట్టి బాలికలకు 13 సంవత్సరాలు కూడా నిండని తన యొక్క కుమార్తె సుపుత్రిక అయిన సునీతిదేవిని బీహార్ రాజు, కూచ్ బిహారీ రాజైన నృపేంద్ర నారాయణ్కి ఇచ్చి వివాహం చేశాడు. ఇది మరి బాల్య వివాహం కాదా? మరి బాల్య వివాహంపై కొరడా జుల్పిస్తూ బాల్య వివాహాన్ని నిషేధించాలంటూ పోరాడుతున్న కేశవ్ చంద్రసేన్ తానే తన కుమార్తెకి బాల్య వివాహం చేయించడం అనేది ఇది అర్థరహితం. తాను చేసుకున్న చట్టాన్ని తానే తూట్లు పొడుస్తున్నట్లు లెక్క, ఉల్లంఘిస్తున్నట్లు లెక్క. సో ఆ విధంగా ఆ అనుచరులు కేశవ్ చంద్రసేన్ మీద విశ్వాసం సన్నగిల్లి కేశవ్ చంద్రసేన్ యొక్క విధానాలతో వేసారెత్తిపోయిన కొంతమంది అనుచరులు బయటకు వచ్చి 1878లో స్థాపించిన సంఘమే సాధారణ బ్రహ్మ సమాజ్. ఆ సాధారణ బ్రహ్మ సమాజ్ స్థాపకులు వీరే, ఆనంద్ మోహన్ బోస్, శివనాథ శాస్త్రి మరియు ద్వారకనాథ్ గంగూలీ. సో దిస్ ఈజ్ అబౌట్ ద స్ప్లిట్ ఇన్ బ్రహ్మ సమాజ్.
The first split in Brahma Samaj in the year 1866. బ్రహ్మ సమాజంలో మొట్టమొదటి చీలిక 1866లో ఆది బ్రహ్మ సమాజంగా భారతీయ బ్రహ్మ సమాజంగా రెండు భాగాలుగా చీలిపోయింది. అయితే బ్రహ్మ సమాజంలో రెండవ చీలిక 1878లో కేశవ్ చంద్రసేన్ బాల్య వివాహాలకు వ్యతిరేకంగా సంస్థను చట్టాన్ని చేసి తానే బాల్య వివాహాలను నిర్వహించి తన కూతురికి బాల్య వివాహం చేసి ఇతడు గొప్ప నేరాన్ని చేయడంతో చివరికి ఇతడిపై విశ్వాసం సన్నగిల్లి కొంతమంది అనుచరులు బయటకు వచ్చి సాధారణ బ్రహ్మ సమాజాన్ని స్థాపించారు. దీన్నే సెకండ్ స్ప్లిట్ ఇన్ బ్రహ్మ సమాజ్ అని పిలుస్తాం. సో దిస్ ఈజ్ అబౌట్ ద స్ట్రక్చర్, ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద బ్రహ్మ సమాజ్ ఫ్రమ్ ద బిగినింగ్ టు ఎండింగ్. ఓకే, బ్రహ్మ సమాజంపై ప్రశ్నలు ఎలా వచ్చాయి, ఎలా వస్తాయి అనే వాటి మీద మనం కొన్ని ప్రశ్నల్ని చేద్దాం. సో హియర్ ఆల్సో హ్యావ్ గివన్ ద మైండ్ మ్యాప్. సి బ్రహ్మ సమాజ్ ఫౌండెడ్ ఇన్ ద ఇయర్ 1828 and came into force in the year 1829. Adi Brahma Samaj, the first split in Brahma Samaj into two parts, Adi Brahma Samaj మరియు బ్రహ్మ సమాజ్ ఆఫ్ ఇండియా, భారతీయ బ్రహ్మ సమాజ్, భారతీయ బ్రహ్మ సమాజ్ బై కేశవ్ చంద్రసేన్. అండ్ దెన్ సాధారణ బ్రహ్మ సమాజ్ ఇన్ ద ఇయర్ 1878 సాధారణ బ్రహ్మ సమాజ్ వాజ్ ఫౌండెడ్. రైట్, నెక్స్ట్ let us see few questions here. MCQs on socio-religious reforms and mainly Brahma Samaj. Right. Who established the Atmiya Sabha? Who established the Atmiya Sabha? Precursor in the socio-religious reforms in Bengal. See, who founded the Atmiya Sabha? Precursor in the socio-religious reforms in Bengal. బెంగాల్ ప్రాంతంలో సామాజిక మత సంస్కరణోద్యమాల్లో భాగంగా, సాంస్కృతిక పునరుజ్జీవనోద్యమాల్లో భాగంగా ఆత్మీయ సభను బెంగాల్లో కలకత్తా ప్రాంతంలో ఎవరు స్థాపించారు? సో దెర్ ఆర్ 4 ఆప్షన్స్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్. వివేకానంద్, దయానంద సరస్వతి, నెక్స్ట్ రాజా రామ్మోహన్ రాయ్ and Aurobindo Ghosh. Now the right answer, the question is directly came from Brahma Samaj. So the first or earliest form of the Brahma Samaj is Atmiya Sabha in the year 1815. Atmiya Sabha was founded by Raja Ramamohan Rai. Later, this became Brahma Samaj in the year 1828. And the same objectives and the same provisions. So, Atmiya Sabha turned to Brahma Samaj in the year 1828. But Atmiya Sabha was founded by Raja Ramamohan Rai in the year 1815 to fight against Sati, for the prohibition of Sati. Vivekananda was no way concerned with Atmiya Sabha. Vivekananda founded Ramakrishna Mission and Ramakrishna Mutt, which I am going to start in the next episode. So Vivekananda is associated with the Ramakrishna Movement and Ramakrishna Mutt. Dayananda Saraswati, he was purely associated with Arya Samaj, but not Atmiya Sabha. Arya Samaj and Sudhi movement. And coming to Raja Ramamohan Rai, he was the pioneer of Indian Renaissance and the paragon in the Indian Renaissance. Raja Ramamohan Rai founded Atmiya Sabha, Brahma Samaj, Brahmo Sabha, and next fought against Sati and brought Sati Prohibition Act in the year 1829. Due to the constant pressure that was happened in the year 1829, Sati was abolished completely, forever. Next, Aurobindo Ghosh was associated with the national freedom struggle.
Indian freedom struggle, and he was an extremist turned to spiritualist. ఒక అతివాది ఆధ్యాత్మికవాదిగా మారిపోయాడు. ఒక అతివాది అజ్ఞాతవాదిగా మారి అజ్ఞాతవాది ఆధ్యాత్మికవాదిగా మారిపోతున్నాడు. అతడే అరబిందో ఘోష్. 1908లో అనుశీలన సమితి యొక్క బాంబు దాడి కేసుల్లో, బాంబు ఫ్యాక్టరీ కేసులో పట్టుబడి చివరికి బ్రిటిష్ వారి చెర నుండి విడుదలై భారతదేశం, ముఖ్యంగా ఈ కలకత్తా ప్రాంతం నుంచి, బెంగాల్ ప్రాంతం నుంచి పారిపోయి హుటాహుటిన పాండిచ్చేరి ప్రాంతానికి చేరుకొని ఆరావళి అనే ఆశ్రమాన్ని స్థాపించుకొని అక్కడే స్థిరపడిపోవడం జరిగింది. ఎవరు? అరబిందో ఘోష్. స్వామీజీ అవతారాన్ని ఎత్తాడు పాండిచ్చేరి ప్రాంతంలో. అనదర్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ బ్రహ్మో సమాజ్. సో బ్రహ్మ సమాజానికి సంబంధించి కొన్ని స్టేట్మెంట్లను కన్సిడర్ చేయండి, పరిగణలోకి తీసుకోండి. తత్వబోధిని పత్రిక వాజ్ ద మౌత్ పీస్ ఆఫ్ బ్రహ్మ సమాజ్. తత్వబోధిని పత్రిక అనేది బ్రహ్మ సమాజ భావాలను జనజీవనంలోకి తీసుకువెళ్ళింది, సమాజంలోకి తీసుకువెళ్ళింది. 1866లో ఇన్ ద ఇయర్ 1866 దేర్ వాజ్ అ స్ప్లిట్ వెన్ కేశవ్ చంద్రసేన్ అండ్ హిస్ ఫాలోవర్స్ బ్రోక్ అవే. రైట్, కేశవ్ చంద్రసేన్ తన అనుచరులు బయటకు వచ్చి 1866లో బ్రహ్మ సమాజం యొక్క మొదటి చీలికకు కారకులయ్యారు. నెక్స్ట్, ద రోల్ ఆఫ్ ద బ్రహ్మ సమాజ్ యాజ్ ద ఫస్ట్ ఇంటెలెక్చువల్ మూమెంట్ విచ్ స్ప్రెడ్ ద ఐడియాస్ ఆఫ్ రేషనల్ అండ్ ఎన్లైటన్మెంట్ ఇన్ మోడర్న్ ఇండియా. ఆధునిక భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా హేతువాద దృక్పథాన్ని, అభ్యుదయవాద దృక్పథాన్ని మరియు శాస్త్రీయవాద దృక్పథాన్ని సమాజంలోకి తీసుకువెళ్ళిన గొప్ప సంస్కరణ సంస్థ బ్రహ్మ సమాజం. ఈ 3 స్టేట్మెంట్లు వచ్చాయి ఇక్కడ. మరి వీటిలో ఏవి కరెక్ట్ అంటే ఆల్ ఆఫ్ ద అబవ్ ఆర్ కరెక్ట్. ఎస్, తత్వబోధిని పత్రిక అనేది ద జర్నల్ వాజ్ ఫౌండెడ్ బై దేవేంద్రనాథ్ ఠాగూర్ విచ్ స్ప్రెడ్ the objectives and the doctrines and the preachings of Raja Rama Mohan Rai and Brahmo Samaj. Absolutely right. That was the mouthpiece of Brahmo Samaj. No doubt. Undoubtedly, can say that Tattva Bodhini Patrika, the journal Tattva Bodhini, spread the preachings of Brahmo Samaj. And next, in the year 1866, the first split in the form of Bharatiya Brahma Samaj or Brahma Samaj of India and Adi Brahma Samaj. Adi Brahma Samaj by Devendranath Tagore and Bharatiya Brahma Samaj by Keshav Chandra Sen and his followers. And next, Brahma Samaj was the first institution in India or first socio-religious reform organization or reform movement in India which spread the Western thoughts in the minds of the people of Bengal. Rationality, equality and scientific inquiry and enlightenment. Okay, all of the above are correct. So dear all aspirants, this is about Brahmo Samaj and few questions on Brahmo Samaj. Okay, and one more question, let us discuss. Consider the following statements about Raja Rama Mohan Rai. Raja Rama Mohan Rai was born at Belur in Calcutta. కలకత్తాలోని బేలూరు నగరంలో జన్మించారు. ద 3 మెయిన్ ఇన్ఫ్లుయెన్సెస్ ఇన్ ద రాజాస్ థాట్స్ వర్ ఉపనిషత్స్, ఇస్లామిక్ అండ్ క్రిస్టియానిటీ. రాజా రామమోహన్ రాయ్ని ప్రభావితం చేసిన 3 వ్యవస్థలు లేదా 3 అంశాలు ఉపనిషత్తులు మరియు ఇస్లాం మత బోధనలు మరియు క్రైస్తవ మత బోధనలు. నెక్స్ట్, నంబర్ 3, హీ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ బ్రహ్మ సమాజ్. రాజా రామమోహన్ రాయ్ బ్రహ్మ సమాజం యొక్క స్థాపకుడు. సో దీస్ ఆర్ ద 3 స్టేట్మెంట్స్. కన్సిడర్ ద స్టేట్మెంట్స్ విచ్ ఆఫ్ ద అబౌవ్ మెన్షన్ ఆర్ కరెక్ట్. సో 3 ఆర్ మెన్షన్డ్ హియర్. సో 2 and 3 are correct. 2 and 3 are correct. So Raja Ramamohan Rai was born at Radhanagar. We discussed in the yesterday's episode. Radhanagar, located in Calcutta. కలకత్తాలోని రాధానగర్లో జన్మించాడు. ఎవరు? రాజా రామమోహన్ రాయ్. బేలూరులో జన్మించింది ఎవరంటే స్వామి వివేకానంద. సో దిస్ ఈజ్ ఇన్కరెక్ట్. అండ్ సెకండ్ ఈజ్ రాజా రామమోహన్ రాయ్ ఉపనిషత్తుల ద్వారా, ఇస్లాం మత గ్రంథమైన ఖురాన్ ద్వారా
మరియు క్రైస్తవ మత గ్రంథమైన బైబిల్ మరియు ప్రిసెప్ట్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యొక్క బోధనల ద్వారా ప్రభావితులై ఎన్నో గ్రంథాలను కూడా రచించాడు. తన జీవనాన్ని ఆ క్రమంలో సానబెట్టడం జరిగింది. ఆ క్రమంలో తన యొక్క జీవన మార్గాన్ని ఎంచుకోవడం జరిగింది. నెక్స్ట్, బ్రహ్మ సమాజం స్థాపకుడు కూడా రాజా రామ్మోహన్ రాయ్. సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ ఫ్రమ్ బ్రహ్మ సమాజ్. దీస్ ఆర్ ద మోడల్ క్వశ్చన్స్ అండి. రామకృష్ణ మూమెంట్, రామకృష్ణ మిషన్ అండ్ మట్. రామకృష్ణ ఉద్యమాన్ని మనం చర్చించబోతున్నాం. స్వామి వివేకానందుడి యొక్క రూపంలో అతి గొప్ప ఉద్యమం నిర్వహించబడింది, అదే రామకృష్ణ ఉద్యమం. స్వామి వివేకానందుడు కలకత్తాలోని బేలూరు కేంద్రంగా రామకృష్ణ మిషన్ని సేవా సంస్థగా, రామకృష్ణ మఠాన్ని ఒక తాత్విక మరియు ఆధ్యాత్మిక సంస్థగా ఏర్పాటు చేయడం జరిగింది. వీటి గురించి మనం విశ్లేషిద్దాం. See here, Ramakrishna movement or Vedanta movement started in the year 1897 from Calcutta, బేలూరులోని కలకత్తాలోని బేలూరు ప్రాంతం నుంచి స్వామి వివేకానంద, అసలు పేరు నరేంద్ర దత్తుడు. అసలు పేరేంటి? నరేంద్ర దత్త. ఈ నరేంద్ర దత్తుడు ఖేత్రి యువరాజు యొక్క ప్రోద్బలం మేరకు స్వామి వివేకానందుడుగా పేరు మార్చుకోవడం జరిగింది. ఎవరి యొక్క ప్రేరణతో? ఖేత్రి రాజు యొక్క ప్రేరణతో ఈ స్వామి వివేకానందుడుగా పేరు మార్చుకోవడం జరిగింది. అసలు పేరు నరేంద్ర దత్త. మరి ఇతడు బేలూరు ప్రాంతంలో ప్రారంభించిన ఉద్యమాన్ని రామకృష్ణ ఉద్యమం అంటున్నాం. కారణం ఏంటంటే, ఎందుకు రామకృష్ణ ఉద్యమం అని పిలుస్తున్నామంటే, తన గురువు గారు రామకృష్ణ పరమహంస మరియు శారదాదేవి యొక్క పాదాల చెంతకు అతి తక్కువ వయసులో 11 సంవత్సరాల వయసులో చేరి శిష్యరుకం పొంది చివరికి గొప్ప ఆధ్యాత్మిక వారసత్వానికి నిదర్శనమయ్యాడు. భారత జాతి యొక్క కలలను నెరవేర్చాడు. నిద్రానస్థలో ఉన్న భారత జాతిని మేల్కొల్పాడు. భారత జాతి ఆధ్యాత్మిక వారసత్వ సంపదను పరిరక్షిస్తూ, ఆధ్యాత్మిక వారసత్వాన్ని నిద్రలేపుతూ దాన్ని సమరశంఖం పూరించాడు. భారత ఆధ్యాత్మిక వారసత్వాన్ని పాశ్చాత్య భౌతికవాదంతో కలిపి ఒక గొప్ప వేదాంత దృక్పథాన్ని ఆచరణ సాధ్యం చేశాడు, ప్రయోగించాడు. ఇతడి యొక్క గొప్ప సమయస్ఫూర్తిని, ఇతడిలో ఉన్న దివ్య మహిమల్ని, ఇతడిలో ఉన్న అద్వితీయమైన తేజస్సును గమనించిన ప్రపంచ దేశాలు ఇతడి యొక్క సభల పట్ల గొప్ప ఆసక్తిని కనపరిచాయి. మరి ఈ స్వామి వివేకానందుడు, ఒక నరేంద్ర దత్తుడు స్వామి వివేకానందుడుగా సుప్రసిద్ధుడై యావత్ ప్రపంచానికి స్ఫూర్తిదాతగా, దిశానిర్దేశకుడుగా ఎలా మారాడు. ద వే దట్ స్వామి వివేకానంద బికేమ్ a mentor for the entire world, and which incident made him the world popular, and what was the reason behind it? 1893 Chicago all religious party conference made him world popular. So a convention held in Chicago, and this is World Religious Parliament. The venue was Chicago. Here the speech of Swami Vivekananda made him world popular personality. And let us discuss one after another. First of all, let us discuss Swami Vivekananda. Original name Narendra Datta, and he is known as Swami Vivekananda.
and he changed his name to Vivekananda by Khetri king. And let us discuss. Swami Vivekananda was the founder of this Ramakrishna movement. He started a movement in the name of his guru Ramakrishna Paramahamsa. రామకృష్ణ పరమహంస యొక్క పేరు మీదుగా రామకృష్ణ ఉద్యమాన్ని ప్రారంభించాడు, రామకృష్ణ మఠాన్ని స్థాపించాడు, రామకృష్ణ మిషన్ని కూడా స్థాపించాడు. రైట్. 1897లో ఏ ప్రాంతంలో? బేలూరు వద్ద హెడ్ క్వార్టర్స్, బేలూరు మఠ్, వెస్ట్ బెంగాల్, ఇండియా. పశ్చిమ బెంగాల్లోని బేలూరు ప్రాంతంలో అద్భుతమైన ప్రధాన స్థావరాన్ని ఏర్పాటు చేశాడు. పర్పస్ ఈజ్ ఎడ్యుకేషనల్ అండ్ ఫిలాంథ్రోపిక్. సమాజ సేవ, మానవ సేవే మాధవ సేవ. టు సర్వ్ మ్యాన్ ఈజ్ టు సర్వ్ గాడ్. సర్వీస్ టు మ్యాన్ ఈజ్ సర్వీస్ టు గాడ్. మానవ సేవే మాధవ సేవ అని చాటి చెప్పాడు లోకానికి. దేన్ని స్థాపించి? రామకృష్ణ మిషన్ని స్థాపించాడు. యాజ్ ఎ ఫిలాంథ్రోపిక్ ఫర్ ఎ నోబుల్ కాజ్, టు అప్లిఫ్ట్ the communities of below poverty line and suppressed, oppressed and depressed section of Indian society. భారత సమాజంలోని అణగార్చబడిన వారిని, బడుగు బలహీన వర్గాలను, పేదరికంలో మగ్గుతున్న కుటుంబాలను పైకి తీసుకురావడానికి ఎంతో కృషి చేశాడు. ఆ క్రమంలోనే ఒక అద్భుతమైన ధార్మిక సేవా సంస్థను కూడా ఏర్పాటు చేశాడు రామకృష్ణ మిషన్ రూపంలో. రైట్. రామకృష్ణ మిషన్ రూపంలో విద్యా వ్యవస్థను గొప్పగా ప్రక్షాళన చేశాడు. నేటికి రామకృష్ణ మిషన్ స్పోకెన్ ఇంగ్లీష్, రైట్, అటువంటి వాటి మీద ఎక్కువ దృష్టి సారిస్తుంది. అంతేకాకుండా మానవ సేవ మాధవ సేవ దృక్పథంతో రామకృష్ణ మిషన్ ఎన్నో హాస్పిటల్స్ని నిర్వహిస్తూ తక్కువ ధరకి, కనీస ఆ ధర కంటే కూడా తక్కువ ధరకి మనకి హాస్పిటల్ ట్రీట్మెంట్స్ అనేటివి అందుబాటులో ఉన్నాయి. రిలీజియస్ స్టడీస్ పర్పస్ కోసం, ముఖ్యంగా మతపరమైన అధ్యయనం కోసం, ఆధ్యాత్మిక చింతన వైపుకి ఒక సన్మార్గాన్ని సూచించడం కోసం కూడా రామకృష్ణ మఠాన్ని స్థాపించడం జరిగింది. స్పిరిచువాలిటీ, దట్ ఈజ్ స్పిరిచువాలిటీ ఆర్ స్పిరిచువల్ లైఫ్ అంటే ఆధ్యాత్మికత వైపుకి మానవుడి యొక్క దృష్టిని సారించడానికి, ఆకర్షించడానికి రామకృష్ణ మఠాన్ని స్థాపించాడు. ఎడ్యుకేషనల్ అండ్ ఫిలాంథ్రోపిక్గా రామకృష్ణ మిషన్ని, రిలీజియస్ స్టడీస్కి, స్పిరిచువాలిటీకి రామకృష్ణ మఠాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మనకి రామకృష్ణ ఉద్యమం యొక్క లక్ష్యాలు ఏంటంటే ఇవే నోట్ చేసుకోవాలి. విద్యాపరమైన అభివృద్ధి, విద్యాసేవ చేయడం సమాజానికి. రెండవది ఫిలాంథ్రోపిక్ ఫర్ ఎ నోబుల్ కాజ్. దిస్ రామకృష్ణ మిషన్ స్టార్టెడ్ సర్వీసింగ్ మ్యాన్. సర్వీస్ టు మ్యాన్ ఈజ్ సర్వీస్ టు గాడ్. మానవ సేవే మాధవ సేవ అనే గొప్ప సంకల్పంతో ఈ ఫిలాంథ్రోపిక్ ఆర్గనైజేషన్ అయిన రామకృష్ణ మిషన్ ప్రారంభించబడింది. అదేవిధంగా రిలీజియస్ స్టడీస్కి మరియు స్పిరిచువాలిటీకి రామకృష్ణ మఠం స్థాపించబడింది. ఇవి లక్ష్యాలు, పర్పస్, ముఖ్య ఉద్దేశాలు. రైట్. అవార్డ్స్, గాంధీ పీస్ ప్రైజ్ అనేది చాలా సందర్భాల్లో ఈ రామకృష్ణ మిషన్కి రావడం జరిగింది. రైట్. సో దిస్ ఈజ్ ప్యూర్లీ ఏ రిలీజియస్ ఆర్గనైజేషన్ విచ్ టాట్ ఏ బ్యూటిఫుల్ ఫిలాసఫీ విచ్ ఈజ్ very essential in the daily life of the human beings. Right. మానవుడి యొక్క దైనందిక జీవితంలో కావాల్సిన ఆధ్యాత్మిక వైపుకి, ఆధ్యాత్మిక చింతన వైపుకి మానవుడి యొక్క దృష్టిని మరలించడమే రామకృష్ణ ఉద్యమం యొక్క ప్రధాన లక్ష్యమైంది. రైట్. సో దిస్ ఈజ్ ద లోగో ఆఫ్ రామకృష్ణ మిషన్. See the rising sun with a lotus which symbolizes the enlightenment and the great supreme power of wisdom or knowledge. Okay, so this is
the notable example of enlightenment. Attaining enlightenment, extreme power, extraordinary power. Okay, let us discuss. So this is the Belur mission in Calcutta, founded by Swami Vivekananda in the year 1897. Let us discuss elaborately. రామకృష్ణ మిషన్ ఒక సేవా సంస్థ, ముఖ్యంగా విద్య ప్లస్ ఆరోగ్యం, అనాథాశ్రమాలు ప్లస్ అన్నదాన కార్యక్రమాలను రామకృష్ణ మిషన్ నిర్వహిస్తుంది. అన్నదాన కార్యక్రమాలను అనాథలైన, పేదలైన, కడు పేదరికంలో మగ్గుతున్న వారిని, రైట్, అదేవిధంగా ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్టలు లేని వారికి అనాథులుగా గుర్తించి వారికి అన్నదానాన్ని కల్పించడం, రైట్, అదేవిధంగా విద్యాపరమైన అభివృద్ధి చేయడం, ఆరోగ్యపరంగా ఎన్నో హాస్పిటల్స్ని రామకృష్ణ మిషన్ నిర్వహిస్తుంది. రైట్, ఇవన్నీ ఫిలాంథ్రోపిక్ అండ్ సోషల్ సర్వీస్ ఫార్ అ నోబల్ కాజ్. Service to man is service to God. So this mission is based on a beautiful slogan called service to man is service to God. మానవ సేవే మాధవ సేవ అనే లక్ష్యంతో ఇది పనిచేస్తోంది. మరి మఠం, ఇది రామకృష్ణ మిషన్ అయితే, రామకృష్ణ మిషన్గా ఇది పిలువబడితే రామకృష్ణ మఠం యొక్క ప్రాధాన్యత ఏంటి? రామకృష్ణ మఠం మనకి హైదరాబాద్ ప్రాంతంలో ఇందిరా పార్క్ సమీపంలో కనిపిస్తుంది ఇది. రైట్, ఈ మఠం అనేది ఆధ్యాత్మిక చింతన మీద, స్పిరిచువల్ పర్పస్ కోసం దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భారత ఆధ్యాత్మిక చింతనను పాశ్చాత్య భౌతికవాదంతో కలగలిపి జత చేసి ఒక అద్భుతమైన వేదాంత దృక్పథాన్ని బోధించాడు స్వామి వివేకానందుడు. కర్మయోగ, జ్ఞానయోగ, యోగ మార్గం, జ్ఞాన మార్గం చాలా అద్భుతంగా బోధించాడు. కర్మ మార్గం, యోగ మార్గం, జ్ఞాన మార్గాన్ని అద్భుతంగా స్వామి వివేకానందుడు బోధించాడు. ఇది ఎలా సాధ్యపడిందంటే, భారత ఆధ్యాత్మిక వారసత్వాన్ని పాశ్చాత్య భౌతికవాదంతో కలిపి వేదాంతాన్ని బోధించాడు. విదేశాల యొక్క దృష్టిని ఆకర్షించాడు. ద ఇండియన్ స్పిరిచువాలిటీ అమాల్గమేటెడ్ విత్ the foreign materialistic life. The native Indian spiritualistic life is amalgamated with the foreign materialistic life, and the spiritualism with materialism. As a result, the amalgamation of these two came in the form of the Vedanta philosophy of Swami Vivekananda. ఈ విధంగా భారతదేశ ఆధ్యాత్మిక వారసత్వ సంపదను పాశ్చాత్య భౌతికవాదంతో జత చేసి అద్భుతమైన వేదాంత దృక్పథాన్ని బోధించాడు. ద అమాల్గమేషన్ ఆఫ్ ఇండియన్ స్పిరిచువలిజం విత్ ద వెస్టర్న్ మెటీరియలిజం. రైట్, లెట్ us discuss the Ramakrishna mission and Mutt. And the way that Swami Vivekananda spread his philosophy in practical life, the way that he applied the philosophy in the practical daily life of the man and started attracting the mass people of India. Let us discuss the way he spreads his activities and his main agenda
based on the journals. Let us discuss the two important journals of Swami Vivekananda. Number one, Udbodhana. Number one is Udbodhana. And number two is Prabuddha Bharati. Prabuddha Bharati. Prabuddha Bharati. These two are the journals. Udbodhana is founded in Bengali language. In Bengali. Prabuddha Bharati in English. Prabuddha Bharati in English. Okay. These two are the journals started by Swami Vivekananda in order to spread his doctrines and his philosophy and his spirituality towards the entire nation, to the four cardinal directions of the Indian subcontinent. And the philosophy of Swami Vivekananda crossed the boundaries of Indian subcontinent and spread across the globe. అక్కడ అతడిచ్చిన ప్రసంగం అతన్ని ప్రపంచ ఖ్యాతిని తెచ్చిపెట్టింది. చికాగో, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో, చికాగో దేనికి ప్రసిద్ధి అంటే మాంసానికి ప్రసిద్ధి. మాంస పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా చికాగో ప్రాంతంలో ఏం జరిగిందంటే, ఆల్ రిలీజియస్ పార్లమెంట్ ఆర్ కన్వెన్షన్ హెల్డ్ ఇన్ ద ఇయర్ 1893 అట్ చికాగో. స్వామీజీకి అనుమతి లేకపోయినప్పటికీ స్వామీజీ ఇక్కడి నుంచి బయలుదేరి చికాగోకి చాలా దూరంలో శివార్ల ప్రాంతంలో, నోట్ ఇట్ డౌన్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ఇమిలీ మరియు లియాన్ అనే వారి ఇంట్లో అద్దెకు దిగడం జరిగింది. వారి ఇంట్లోనే బస చేయడం జరిగింది. అదే ఇంట్లోకి 5 మంది ఐరోపా వాసులు చికాగో సర్వమత సమ్మేళన సభల్లో ప్రసంగించాల్సిన 5 మంది ఐరోపా వాసులు అద్దెకు దిగారు. వారు ఒక గదిలో ఉన్నారు. స్వామీజీ వారి పక్క గదిలో ఉన్నారు. మరి ఆ సమయంలో స్వామీజీ యొక్క వేషభాష, స్వామీజీ యొక్క వస్త్రధారణ చూసి స్వామీజీని మాట్లాడారు 5 మంది ఐరోపా వాసులు. ఏ విధంగా మాట్లాడుతున్నారంటే, మీ ఊరేది? భారతదేశం. ఐఎమ్ ఇండియన్ అన్నాడు. ఇక్కడికి ఎందుకు వచ్చావు? చికాగో సర్వమత సమ్మేళన సభల్లో ప్రసంగించేందుకు వచ్చాను. నీ వస్త్రధారణను చూస్తుంటే నువ్వు చాలా నీచుల్లా ఉన్నావు. నీ వల్ల ప్రపంచ సర్వమత సమ్మేళన సభల్లో ప్రసంగించే అంత ధైర్యం ఉందా? అది సాధ్యపడుతుందా? నీ వల్ల అవుతుందా అంటూ ప్రశ్నించు. మాకు చూడు, మా యొక్క గొప్పతనం, మా యొక్క క్యారెక్టర్ మా దుస్తుల్లో కనిపిస్తుంది. నువ్వు కషాయపు దుస్తుల్ని వేసుకొని ప్రపంచ సర్వమత సమ్మేళన సభల్ని ప్రసంగిస్తావా? మా యొక్క డ్రెస్ మా క్యారెక్టర్ని సూచిస్తుంది. ద వే దట్ వీ డ్రెస్ దట్ ఇండికేట్స్ అవర్ క్యారెక్టర్. డూ యూ హ్యావ్ క్యారెక్టర్? నో. ద యూరోపియన్ గాయ్స్ discouraged. Finally, Swamiji said, in your country, a tailor can decide the character of the human being, and your people and people of your nation can adapt the character from the tailor, can attain the character from the tailor. As tailor making your shoes, making your blazer, so your shoes and your dressing pattern reflecting your character. But in our nation, in the Indian nation, our blood indicates our character. Our DNA itself
tells what type of a man am. సో మీ ఐరోపా దేశాల్లో మీ క్యారెక్టర్ని సూచించేది మీ దర్జీ కావచ్చు, కానీ మా దేశంలో మాత్రం ఇన్బిల్డ్గా మా రక్తంలో మా క్యారెక్టర్ ప్రవహిస్తూ ఉంటుంది. ప్రవహిస్తున్న రక్తంలో మా క్యారెక్టర్ ఉంటుంది, అదేంటో మాకు చెప్తూ అంటూ సమయస్ఫూర్తిని చాలా గొప్ప వాక్ పటిమతో వాక్చాతుర్యంతో బదులిచ్చాడు. వెంటనే విర్రవీగుతున్న ఈ ఐరోపా వాసులు, జుగుప్సాకరమైన జాత్య అహంకారాన్ని ప్రదర్శిస్తున్న ఐరోపా వాసులు ఒక్కసారిగా చల్లబడిపోయారు. వేడి మీద ఉన్నవారు చల్లబడిపోయారు. అండ్ దెన్ వన్ డే J.H. Wrights, professor of Harvard University, he arrived the house of Emily and Leon. And Emily and Leon they wanted to disgrace the Swamiji, and they strongly decided to oust Swamiji from the house, as they were provoked and stimulated by the European guys, 5 European guys. At the time, Emily told her husband Leon to go and to oust Swamiji from the house. At the time, Leon went and he had a conversation for a while, and immediately he was attracted by the preachings of Swamiji and became loyal to Swami and devotee of Swami and a staunch follower of Swamiji. And immediately he returned and said, Swami has a beautiful divine power, a divinity, some sort of divinity that is not there in the European guys. I will tell, if there is any problem with Swamiji, then we'll oust the European guys from the house. Leon said, చూడండి, లియాన్ స్వామీజీని ఇంటి నుంచి బయటికి పంపడానికి ప్రయత్నాలు చేసి ముమ్మరం చేసి స్వామీజీ దగ్గర చెప్పడానికి వెళ్తే, స్వామీజీ యొక్క కొన్ని మాటలను విని స్వామీజీ పట్ల ఆకర్షించబడిన లియాన్ వెంటనే స్వామీజీ యొక్క భక్తుడై చివరికి బయటికి వచ్చి, స్వామీజీతో ఏదైనా సమస్యలు ఈ ఐరోపా వాసులకుంటే ఐరోపా వాసుల్ని ఇంటిని వదిలి వెళ్ళిపోమని చెప్పు. స్వామీజీ వద్ద గొప్ప మహిమ ఉంది, గొప్ప ఆకర్షణ ఉంది, గొప్ప తేజస్సు ఉంది, అంతకు మించిన జ్ఞానం ఉంది. ఉదయిస్తున్న సూర్యుడు స్వామి, అతన్ని ఎవరు ఆపలేరు. నువ్వు కాదు, నేను కాదు, యావత్ ప్రపంచం, యావత్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఆపలేదు అంటూ చెప్పాడు. అదే రోజున J.H. Wrights, ప్రొఫెసర్ ఆఫ్ హార్వర్డ్ యూనివర్సిటీ, ప్రపంచ లోక జ్ఞానం పూర్తిగా తెలిసిన J.H. Wrights, జాన్ హెన్రీ రైట్స్, స్వామీజీ బస ఉంటున్న ఆ ఇంటికి, ఎమిలీ లియాన్ ఇంటికి వచ్చారు. ప్రపంచ జ్ఞానం, ప్రపంచంలో ఉన్న భిన్న తత్వాలు తెలిసిన J.H. Wrights, ఇలా మా వద్ద కూడా ఒక భారతీయ స్వామీజీ వచ్చారు, గొప్ప మహిమలు కలిగిన వారు, దివ్య జ్ఞానం కలిగిన వారు, అతనితో మీరు ముచ్చటించండి అంటూ ఎమిలీ మరియు లియాన్ సాదరంగా ఆహ్వానించారు. ఆ సమయంలో జాన్ హెన్రీ రైట్స్ స్వామీజీని కలిసి గంట కూడా దాటలేదు, స్వామీజీ యొక్క భక్తుడైపోయాడు. స్వామి వివేకానందుడి యొక్క భక్తుడయ్యాడు. స్వామి వివేకానందుని యొక్క సమయస్ఫూర్తిని, ప్రపంచ జ్ఞానాన్ని, ప్రపంచ నైతిక విలువల్ని మరియు తత్వాన్ని గమనించిన J.H. Wrights స్వామీజీ ముందు మోకరిల్లాడు. చివరికి స్వామీజీ ఒక మాట అంటాడు, నేను చాలా సుదూరమైన ప్రాంతం నుంచి వచ్చాను, ఈ ప్రపంచ సర్వమత సమ్మేళన సభల్లో ప్రసంగించడానికి అవకాశం కల్పించాడు. I want an opportunity to start a speech about the contemporary enlightenment and philosophies and philosophical speculations. అప్పుడు J.H. Wrights ఒక మాట అంటాడు, ఉదయించే సూర్యుడు ప్రతిరోజు ఎవరి యొక్క అనుమతితో ఉదయిస్తున్నాడు?
ఉదయించే సూర్యుడికి అనుమతి అవసరమా? గొప్ప తేజస్సుతో ఉదయిస్తున్న సూర్యుడికి, ప్రపంచానికే మూలం, ప్రపంచ శక్తికే మూలమైన, విశ్వశక్తికే మూలమైన సూర్యుడికి ఎవరి అనుమతి అవసరం? ఎవరి అనుమతితో సూర్యుడు ఉదయిస్తున్నాడు, సూర్యుడు అస్తమిస్తున్నాడు? అటువంటి సూర్యుడివి నువ్వు ప్రపంచ సర్వమత సమ్మేళన సభల్లో ప్రసంగించాలంటే నీకు ఎవరి అనుమతి అవసరం లేదు అంటూ గొప్పగా స్వామీజీని పొగిడి వెంటనే డాక్టర్ బారోస్, అండ్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, డాక్టర్ బారోస్ he organized the World Religious Parliament Convention at Chicago. డాక్టర్ బారోస్ చికాగోలో 1893లో సర్వమత సమ్మేళన సభలు ఎవరి ఆధ్వర్యంలో నిర్వహించబడ్డాయి? డాక్టర్ బారోస్తో మాట్లాడాడు స్వామీజీ గురించి. స్వామీజీ యొక్క తేజస్సును, గొప్ప చైతన్యాన్ని, సమయస్ఫూర్తిని వివరించాడు. ఎటువంటి మహనీయుణ్ణి అయినా కూడా ఇట్టే ఆకర్షించే శక్తి, ఆ వాక్పటిమ, చాతుర్యం స్వామీజీలో ఉందంటూ గొప్పగా పొగిడాడు. అండ్ దెన్ Dr. Barros invited Swami Vivekananda to start the speech and to address the citizens of United States of America. So every representative from the various religions, they started praising the religion. They started praising their own religions through the poetical exaggerations. They started the great honorable religions, their own religions. A Buddhist about Buddhism, and a Musliman about Islam, a Zoroastrian about Zoroastrianism, and a Christian about a Christianity. Everyone is coming and telling, dear ladies and gentlemen, I am from so and so religion and our holy book is this and that. This is how the speech is going on. Finally, when the Swamiji's term came, at the right beginning, Swamiji start the speech. My dear brothers and sisters of America. My dear brothers and sisters of America. ప్రియమైన అమెరికా సోదరీమణులకు. So this is how Swamiji start the speech. And here every representative is coming and praising his own religion. Up to this level, this is okay. But Swamiji is telling about all religions, because this Chicago is the venue of World Religious Parliament. And Swamiji says a tale of a frog, ఒక మాండుకం, ఒక కప్ప యొక్క కథను చెప్పాడు. టేల్ ఆఫ్ ఎ ఫ్రాగ్. ఏ ఫ్రాగ్ ఇన్ అ వెల్. ఒక కప్ప బావిలో నివసిస్తూ ఆ బావినే తన ప్రపంచంగా ఊహించింది. దట్ ఈస్ ఇమాజినేషన్, అన్ ఇల్యూషన్. దట్ ఈస్ నాట్ ద రియల్ వన్. రైట్. ఇన్ ఫ్యాక్ట్ దట్ ఈస్ నాట్ ద రియాలిటీ. బట్ ద ఫ్రాగ్ treated the well as the world. దాన్ని ప్రపంచంగా భావించి అదే ప్రపంచం అంటూ ఊహల్లో బతుకుతుంది ఆ కప్ప. వర్షాలు భారీగా పడ్డాయి, చెరువులు నిండాయి, వాగులు ప్రవహిస్తున్నాయి, వంకలు దొర్లుతున్నాయి, మొత్తం జలమయం అయిపోతుంది. ఆ సమయంలో ఈ బావి కూడా మొత్తం నీళ్లు పైకొచ్చి కప్ప, లోపల ఉన్న కప్ప బయటకు వచ్చి అసలు సిసలైన ప్రపంచాన్ని, ఇది కదా అసలు ప్రపంచం అంటూ కప్ప ఆనంద పరవశమైంది.
సో ఇన్ని రోజులు నేను పొరపడ్డానే, అసలు సిసలైన ప్రపంచం అదే అనుకున్నాను, కానీ అది కాదు. అది నా యొక్క భ్రమ, నా యొక్క మిథ్య. దట్ ఈస్ అన్ ఇల్యూషన్, దట్ ఈస్ అన్ హైపోథెసిస్, హైపోథెటికల్ కాన్సెప్ట్, అండ్ దట్ ఈస్ అన్ ఇమాజినరీ వ్యూ. బట్ దిస్ ఈజ్ రియాలిటీ, అండ్ దిస్ ఈజ్ the real and original sense of the world. The frog realized. కప్ప చివరికి అర్థం చేసుకుంది, ఇది అసలు సిసలైన ప్రపంచం అంటే. సో అదే విధంగా ఒక మతానికి ప్రతినిధిగా వ్యవహరించే వ్యక్తి ఆ మతం యొక్క గొప్పతనం చెప్పడం గొప్ప కాదు. అదే వ్యక్తి పలు మతాల యొక్క గ్రంథాలను చదివి అర్థం చేసుకొని వంట పట్టుకొని అందులో ఉన్న జ్ఞానాన్ని వెలికి తీయాలి, అందులో ఉన్న మంచిని వెలికి తీయాలి అంటూ స్వామీజీ తనను తాను ఏ విధంగా సంబోధించుకున్నాడంటే, నేను ఖురాన్ని చదివాను, ఇస్లాం యొక్క మర్మాన్ని గ్రహించాను, బైబిల్ని చదివాను, క్రైస్తవం యొక్క మంచితనాన్ని గ్రహించాను, గీతను చదివాను, గీతలో ఉన్న నీతి బోధను గ్రహించాను, జెండా అవస్థను చదివాను, జెండా అవస్థలో ఉన్న ధర్మాన్ని గ్రహించాను, త్రిపీఠకాలు, అంగాలు, ఇవన్నీ భారతీయ సంస్కృతి నాగరికతను నేర్పిన పలు మతాలను చదివాను, మత గ్రంథాలను చదివాను. చివరికి ఒక కొలిక్కి వచ్చాను, ఆల్ రిలీజియన్స్ ఆర్ ఈక్వల్. All religions are saying the same thing. Finally, the epitome is similar to each other. సారాంశం ఏదైతే ఉందో అది ప్రతి ఒక్కటి ఒకటే చెప్తున్నాయి. మంచిని చేయి, చెడు నుంచి దూరంగా ఉండు, మంచిని ప్రబోధించు, మంచి మార్గాన్ని, సన్మార్గాన్ని సూచించు, అందులో బాటలు నిర్మించు, అదే మార్గంలో పయనించు, కానీ చెడు నుంచి విముక్తిగా, చెడు నుంచి దూరం వెళ్ళిపో, మంచి చెయ్యి, చెడు నుంచి విముక్తిగా, చెడు నుంచి తనను తాను రక్షించుకునే మార్గాన్ని సూచిస్తున్నాయి మత గ్రంథాలు. ఏ మత గ్రంథం కూడా వక్ర మార్గాన్ని సూచించడం లేదు. అన్ని మతాలు సర్వసమానం. ఖురాన్ శాంతిని బోధిస్తోంది. వాట్ డస్ ఇస్లాం ప్రీచెస్? Islam preaches the peace and tranquility. What does the Christianity preaches? Christianity preaches the code of conduct and the system of life. And what does Gita preaches? Gita also the code of conduct, the pattern of life. In the same manner, Quran is the way of life, how the life should be. జీవన గమనం అనేది ఎలా సాగాలి, సన్మార్గంలో ఎలా వెళ్ళాలి అనే దాన్నే ప్రతి మతం తెలియజేస్తోంది. అన్ని మతాలు సమానమన్నారు. వెంటనే అక్కడున్న సభ కరతాళ ధ్వనులతో మారుమోగిపోయింది. యావత్ ప్రపంచం స్వామీజీ యొక్క దివ్యమైన ఈ ఉపన్యాసం పట్ల ఆకర్షితులై చివరికి స్వామీజీ యొక్క అభిమానులుగా మారిపోవడం జరిగింది. ఆ క్రమంలోనే స్వామీజీ ఒకసారి ఐరోపా ప్రాంతానికి వెళ్ళి పాశ్చాత్యవాదాన్ని భారతదేశం యొక్క ఆధ్యాత్మిక వాదంతో కలిపి పాశ్చాత్య భౌతికవాదాన్ని ఈ వేదాంత తత్వంలోకి తీసుకురావడం జరిగింది. ఆ క్రమంలోనే స్వామీజీ యొక్క అభిమాని అయిన మార్గరెట్ నోబెల్ స్వామీజీతో పాటు భారతదేశానికి వచ్చింది. ఓ స్వామీజీ, నేను మీ భక్తురాలైపోయాను, ఇక నా జీవితం మొత్తం మీతో పాటే సాగుతుంది, మీ యొక్క ఆశ్రమంలోనే ఉంటాను, నాకు పెళ్లి పెటాకులు కూడా వద్దు, సమాజ సేవ చేసుకుంటూ సమాజం కోసం బతుకుతూ ఈ మట్టిలో కలిసిపోతాను, ఇది నా కోసం కాదు పరుల కోసం అంటూ మార్గరెట్ నోబెల్ సిస్టర్ నివేదితగా సుప్రసిద్ధురాలైంది. స్వామి వివేకానందుడు తనని సిస్టర్ నివేదిత అని పిలిచాడు. స్వామి వివేకానందుడి యొక్క మరణాంతరం మార్గరెట్ నోబెల్ సిస్టర్ నివేదితగా బేలూరు మఠానికి వారసురాలైంది.
బేలూరు మఠాన్ని నడిపించింది. దట్ వాస్ ద గ్రేట్ థింగ్ అబౌట్ మార్గరెట్ నోబెల్. ఒకరోజు స్వామీజీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో రాక్ ఫిల్లర్ అనే ఒక అత్యంత ధనికుడైన అతడి ఇంటికి వెళ్ళినప్పుడు అతడు పంచభక్ష పరిమాణాలు ఇచ్చి ఒక అద్భుతమైన గదిని స్వామీజీకి ఇచ్చాడు. కానీ అర్ధరాత్రి వేళ ఆ గది నుంచి ఏడుపులు పెడబొబ్బులు వినిపిస్తున్నాయి. దాన్ని గమనించిన రాక్ ఫెల్లర్ అనే ధనికుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి కిటికీలో నుంచి గమనిస్తే స్వామీజీ దీక్షలో ఉన్నాడు. స్వామీజీ ఏడుస్తున్నారు. స్వామీజీ యొక్క శబ్దాలు బయటికి వినిపిస్తున్నాయి. మరి ఉదయాన్నే స్వామీజీని అడిగి విచారిస్తే స్వామీజీ యొక్క ఏడుపులు పెడబొబ్బులు, ఓ దేవా, మా దేశీయులు ఏం తప్పు చేశారు? కటిక దరిద్రంలో పడేశావు. పట్టడన్నెమ్మ కూడా దొరకని స్థితిలో వారిని ఆకలి కేకల్లో అలమటింపచేస్తున్నావు. వారు ఏం తప్పు చేశారు? మరి ఇక్కడ ఎటువంటి కష్టం లేకుండా అష్టైశ్వర్యాలను పొందే గొప్ప ధనాన్ని కూడబెట్టావు వీరి కోసం. మరి మా వారు ఏం తప్పు చేశారు అంటూ నేను ప్రార్థనలో ఉన్నాను అంటూ స్వామీజీ తెలియజేశాడు. ఆ సమయంలో రాక్ ఫెల్లర్ స్వామీజీకి కొన్ని కోట్ల విలువైన బంగారు నాణాలను ఇచ్చాడు. కానీ స్వామీజీ వాటిని స్వీకరించలేదు. స్వామీజీ వాటిపై ఎటువంటి చొరవ చూపించలేదు. సో ఆ క్రమంలో స్వామీజీ గొప్ప సందేశాన్ని ఇచ్చాడు. సో దిస్ ఈజ్ అబౌట్ స్వామి వివేకానంద, బ్రహ్మ సమాజ్ అండ్ రాజా రామమోహన్ రాయ్. సామాజిక మత సంస్కరణోద్యమాల్లో మొట్టమొదటి సంఘ సంస్కర్త, ఆధునిక భారత నవయుగ వైతాళికుడు, భారత సామాజిక మత సంస్కరణోద్యమ పితామహుడు, సాంస్కృతిక పునరుజ్జీవన పితామహుడు రాజా రామమోహన్ రాయ్ గురించి మనం చర్చించుకోవాల్సిన అవసరం. సో ద పయోనియర్ ఆఫ్ ఇండియా, మోడర్న్ మ్యాన్ ఆఫ్ ఇండియా అండ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ రినైజెన్స్, Raja Ramamohan Rai started cleansing the society by removing all socio-religious blindfold practices, evil customs and blind faith, and making the Indian society more glorious and brighteous and more enlightened. He brought Indian society under enlightenment. భారతీయ సమాజాన్ని సాంస్కృతిక మత సంస్కరణోద్యమాల బాట పట్టించి సమాజాన్ని జ్ఞానోదయం వైపుకు నడిపించాడు. దట్ వాస్ ద గ్రేట్ థింగ్. హీ వాస్ ద ఫస్ట్ మోడర్న్ మ్యాన్ ఆఫ్ ఇండియా. భారత నవయుగ వైతాళికుడు అంటున్నాం. పయోనియర్ ఆఫ్ ఇండియన్ రినైజెన్స్. సామాజిక మత సంస్కరణోద్యమాల్లో, సామాజిక పునరుజ్జీవనంలో, సాంస్కృతిక పునరుజ్జీవనంలో ఆద్యుడు. సాంస్కృతిక పునరుజ్జీవనం అనే బీజాన్ని వేసి సాంస్కృతిక పునరుజ్జీవనాన్ని ఒక మహావృక్షంలో మార్చిన గొప్పవాడు రాజా రామ్మోహన్ రాయ్. అండ్ లెట్ us discuss the background of Raja Ramamohan Rai, the way that he started Indian Renaissance, the father of Indian Renaissance, his legacy towards the Indian Renaissance, and his contribution to the modern Indian society. Let us discuss one after another. So Raja Ramamohan Rai was born in a Bengal family, in a Bengal Brahmin family. ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు 1772లో. రాధానగర్ ఈజ్ లొకేటెడ్ ఇన్ Calcutta. Radhanagar is located in Calcutta. The renaissance of modern Bengali literature began with Raja Ramamohan Rai. He was born in a village Radhanagar near Calcutta in Bengal. The time Radhanagar was in the Bengal province. Bengal province lo bhaganga undedi. Right. On 22nd May 1772, Radhanagar is the birthplace of Raja Ramamohan Rai. And he died in the year 1833 at Bristol. Is a city located in United Kingdom, UK. United Kingdom, బ్రిటన్లోని బ్రిస్టల్ నగరంలో మరణించాడు. ఇక్కడ చాలా గమ్మత్తైన విషయం ఏంటంటే రాజా రామ్మోహన్ రాయ్ భారత సమాజం మీద శపథం చేశాడు. ఏమని శపథం చేశాడు?
ఒకవేళ భారత సమాజం మారకపోతే, భారత సమాజంలో ఇటువంటి సామాజిక దురాచారాలు కొనసాగితే నా యొక్క శవం కూడా ఈ నేలలో విలీనం కాదు అంటూ శపథం చేశాడు. ఎస్, రియలీ దట్ ఈస్ రియలీ కేమ్ ఇన్ టు రియాలిటీ. నిజంగానే 1833లో బ్రిస్టల్ నగరంలో మరణించి అక్కడే సమాధి కాబడ్డాడు. అర్నాస్వేల్ అనే శ్మశాన వాటికలో సమాధి అయ్యాడు రాజా రామమోహన్ రాయ్. మరి ఏ ఆలోచన లేదా ఏ సన్నివేశం రాజా రామమోహన్ రాయ్ని సాంస్కృతిక పునరుజ్జీవనం వైపుకి మరలించింది, సాంస్కృతిక పునరుజ్జీవనం వైపుకి అడుగులు వేయించింది అంటే స్వయంగా హీ హ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ హిజ్ హౌస్. హిస్ సిస్టర్ ఇన్ లా, తన యొక్క వదిన, చాలా తక్కువ వయస్సు, 14 సంవత్సరాలు కూడా దాటలేదు. తక్కువ వయసులో ఉన్న తన సోదరుడు మరణించాడు. మొహమ్మారి బాధిన పడి మరణిస్తే ఈమెను కూడా సతిని ఆచరించమంటూ కుటుంబ సభ్యులు, అత్తామామలు అంటే రాజా రామ్మోహన్ రాయ్ యొక్క తల్లిదండ్రులు ప్రోద్బలం చేస్తారు. ఆ సమయంలో రాజా రామమోహన్ రాయ్ అతడి యొక్క వదినను చూసి, వణికిపోతున్న ఆమె యొక్క శరీరాన్ని చూసి చాలా బాధపడ్డాడు. బాధపడి అడ్డు వెళ్తాడు. హీ స్టాప్ doing this activity and doing this blind faith and blindfold practice, evil custom, but he was beaten by his parents. తన తల్లిదండ్రులచే దేహశుద్ధి చేయబడ్డాడు. అది మన సాంప్రదాయం, అది మన ధర్మం, అది మన ఆచారం, అది కొన్ని శతాబ్దాలుగా కొనసాగుతున్న ఆనవాయితీ, మన అనాదిగా కొనసాగిస్తున్న మన యొక్క పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారం. దాన్ని కాదంటావా? నీకు బుద్ధి ఉందా, మతి ఉందా అంటూ తల్లిదండ్రులు రాజా రామమోహన్ రాయ్ని ప్రశ్నించడం జరిగింది. ఆ క్రమంలోనే రాజా రామ్మోహన్ రాయ్ అడ్డు వెళ్ళినప్పటికీ కూడా తల్లిదండ్రులు అతన్ని దేహశుద్ధి చేసి అతడి వదినను చితికి బలి చేయడం జరిగింది. సతీ, దిస్ ఇస్ సతీ. సతీ, ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ హస్బెండ్ ద వైఫ్ షుడ్ బర్న్ ఆన్ ద ఫైర్. దిస్ కస్టమ్, దిస్ బ్లైండ్ ఫోల్డ్ ప్రాక్టీస్ అండ్ దిస్ బ్లైండ్ ఫెయిత్ ఇస్ కాల్డ్ సతీ. He mastered a number of languages at a young age: Sanskrit, Persian, Arabic and Hindustani. So many Hindustani languages like Bengali and Indian languages. Okay? He was a versatile genius, bahubhasha vetta, goppa multi-dimensional personality, goppa తాత్విక చింతనను పొందాడు, గొప్ప సంస్కరణవాది, బహుభాషావేత్త మరియు ఎన్నో రంగాల్లో ఆరితేరినవాడు. కేవలం సామాజికంగా మాత్రమే కాకుండా ఆర్థికంగా కూడా బ్రిటిష్ దోపిడీని ప్రశ్నించిన ఘనత రాజా రామమోహన్ రాయ్కి దక్కుతుంది. సో లెట్ us discuss రాజా రామమోహన్ రాయ్. The way that he received a honorable title, a respectable and a noble title from the Mughal Empire. రాజా, రాజా అనే బిరుదును పొందుతున్నాడు రామ్మోహన్ రాయ్. ఎవరి నుంచి? అక్బర్ II నుంచి. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్? ఎందుకు రాజా అనే బిరుదు వచ్చింది ఇతడికి? కారణం ఏంటి అంటే, రామ్మోహన్ రాయ్ వాజ్ ద ఫస్ట్ మోడర్న్ ఇంటెలెక్ట్ ఫ్రమ్ ఇండియా అండ్ ఇంగ్లీష్ ఇంటెలెక్ట్ ఫ్రమ్ ఇండియా హూ లర్న్ ద వెస్టర్న్ థాట్ అండ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ first time in the history of India. He was the first person to pursue the English education. 1830లో 1830sలో 1830 దశకంలో ఆ సమయంలో ఆంగ్ల విద్య తెలిసిన వారు ఒకరిద్దరు ఉన్నారు. అందులో రాజా రామమోహన్ రాయ్ వాజ్ a great western intellect and the great personality of India, modern India. రామ్మోహన్ రాయ్ని పిలిచి అక్బర్ II ఏమంటాడంటే, నా యొక్క పెన్షన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ వారు తగ్గించేస్తూ వస్తున్నారు, కుదిస్తున్నారు. మా యొక్క పూర్వీకులకి దాదాపు 10 లక్షల పైన ఇచ్చేవారు, కానీ నాకు వచ్చేసరికి కుదిస్తున్నారు. రైట్, ఐఎమ్ అనేబుల్ టు మీట్ మై ఎక్స్పెన్సెస్ యాజ్ మై పెన్షన్ ఈజ్ డ్రాస్టికలీ reduced, changed
to the minimum. I am unable to meet my expenses. Akbar too said, the Mughal emperor. But have appealed the English East India Company's higher authority repeatedly, but no response. And now the prime cause of sending you to London to discuss with the higher authority or high command of the British government and to get some sort of remedy and some increment or hike in the pension. నా యొక్క పెన్షన్ అనేది పూర్తిగా తగ్గించబడింది. నా యొక్క పెన్షన్ని పెంచేందుకు నీకు లండన్కి పంపిస్తున్నాను. ఎందుకంటే యు ఆర్ an expert in English, a Western intellect from India. నువ్వైతే ఇంగ్లీష్లో ఆంగ్లంలో బాగా నచ్చజెప్పి హైకమాండ్ని నా యొక్క పెన్షన్ని పెంచగలవు అన్న ఆశతో ఆశావాద దృక్పథంతో నీకు లండన్కి పంపిస్తున్నాను అంటే సరే వెళ్తాను. అయితే నీకు ఒక బహుమానం కూడా అంటూ నువ్వు ఇప్పటి నుంచి రామ్మోహన్ రాయ్వి కాదు రాజావి అంటూ రాజా రామ్మోహన్ రాయ్ రాజా అనే బిరుదును ప్రసాదించాడు అక్బర్ II, a later Mughal ruler. కడపటి మొఘల్ చక్రవర్తి అక్బర్ II ఇచ్చాడు రాజా అనే టైటిల్. సో హెన్స్ రామ్మోహన్ రాయ్ బికేమ్ రాజా రామ్మోహన్ రాయ్. సో లెట్ us discuss the activities of Raja Ramamohan Rai and the way that he founded Atmiya Sabha and Brahma Samaj and the main objectives of Brahma Samaj and important activities of Raja Ramamohan Rai towards the Indian Renaissance. సో మనం ఇప్పుడు రాజా రామమోహన్ రాయ్ యొక్క సంస్కరణలు అతడి యొక్క గొప్పతనం ఏంటి అనేది మనం చర్చించుకుందాం. Soon after, he had a bad experience, a bitter experience from his own family. The performance of Sati, he decided to sacrifice the sacred thread. జన్యాన్ని తీసి పడేశాడు. ఇక సమాజంలో బయలుదేరి సమాజాన్ని సంస్కరించే క్రమంలో ఇతడు స్థాపించిన సమాజమే బ్రహ్మ సమాజం. లెట్ us discuss. In the year 1815, prior to the Socio-Religious Reform Organization, Raja Ramamohan Rai founded Atmiya Sabha. He formed a sabha called Atmiya Sabha. Right. Atmiya Sabha in the year 1815. Atmiya Sabha in the year 1815 in order to remove and cleanse the Indian society. Let us discuss the objectives of Atmiya Sabha founded in the year 1815. Objective number 1, banning Sati Nishedam. Ban on Sati Nishedam. And number 2, Vigraharadhana Nishedam. Ban on idolatry or idol worship. Vigraharadhana Nishedam. And number 3, Bahudevataradhana నిషేధం. బహుదేవతారాధనను నిషేధిస్తూ ఏకేశ్వరోపాసనకు ప్రాధాన్యతనివ్వడం జరిగింది. ఏకేశ్వరోపాసన మీన్స్ మోనోథిజం. బహుదేవతారాధన మీన్స్ polytheism in English. Polytheism means polytheist, the one who worships multi gods or goddess, so many goddess. ఎక్కువ దేవతల్ని
కొలిచే సాంప్రదాయం, ఆరాధించే సాంప్రదాయం, ప్రార్థించే సాంప్రదాయాన్ని బహుదేవతారాధన అంటాం. కానీ దీన్ని రాజా రామ్మోహన్ రాయ్ ఖండించాడు. మనల్ని సృష్టించిన ఈ ప్రకృతి యొక్క సృష్టికర్త కూడా ఒక్కడే కావాలి. ఒక సామ్రాజ్యానికి రాజు ఒక్కడే అయి ఉంటాడు. సామ్రాజ్యాధిపతి చక్రవర్తి ఒక్కడే అయి ఉంటాడు. 10 మంది చక్రవర్తులు కలిస్తే అది రాజ్యం అనిపించుకోదు, సామ్రాజ్యం అసలు కాదు. అందుకు ఈ సృష్టికి ఒక్కడే సృష్టికర్త ఉంటాడు, అతన్నే మనం కొలవాలి. బహుదేవతారాధన, రైట్, ముక్కోటి దేవతారాధన చేస్తే దానివల్ల మనకు ఒరిగేది ఏమీ లేదు అంటూ బహుదేవతారాధనకు వ్యతిరేకంగా ఏకేశ్వరోపాసనను ఇతడు బహుళ ప్రచారం చేశాడు. దాన్ని గట్టిగా నొక్కి చెప్పాడు. మోనోథిజం, ద వర్షిప్ ఆఫ్ మోనో, సింగిల్ గాడ్, ఒకే దేవుణ్ణి ఆరాధించడం. అండ్ దిస్ బ్యూటిఫుల్ పాలసీ వాజ్ బారోడ్ ఫ్రమ్ ఇస్లాం నుంచి గ్రహించాడు. ముస్లిం మతం ఇస్లాంలోని ఖురాన్ నుంచి గ్రహించాడు. ఖురాన్ ఈజ్ ద హోలీ బుక్ ఆఫ్ ఇస్లాం, రైట్. ముస్లింల యొక్క పవిత్ర గ్రంథమైన ఖురాన్ నుంచి ఈ ఏకేశ్వరోపాసన అనే అంశాన్ని గ్రహించాడు. సి, దో హీ వాజ్ అ బ్రాహ్మిన్ ఫ్రమ్ ఆర్థోడాక్స్ బ్రాహ్మిన్ ఫ్యామిలీ, బట్ he started a scientific research and he started the rational thinking and he started the rational system of approach or thinking. రేషనాలిటీ అంటాం దీన్ని. హేతువాద దృక్పథం ద్వారా ఇతడు ప్రలోభపడ్డాడు, ప్రభావితుడయ్యాడు. ఆ రకంగానే మోనోథిజం, వర్షిపింగ్ వన్ గాడ్, ఏకేశ్వరోపాసన. అండ్ ఇన్ ఇస్లాం అహద్, ద మీనింగ్ ఆఫ్ అహద్, అల్లా ఒక్కడే, దేవుడు ఒక్కడే. ఆ భావనను ఇస్లాం నుంచి ప్రభావితమయ్యాడు, ఇస్లాం నుంచి గ్రహించి తన యొక్క ఆత్మీయ సభలో ఒక ఆశయంగా, లక్ష్యంగా ఉంచాడు. సో ద ఫస్ట్ ఇండియన్ జర్నల్ స్టార్టెడ్ బై అన్ ఇండియన్, రాజా రామమోహన్ రాయ్. మొట్టమొదటిసారిగా ఒక భారతీయుడు స్థాపించిన భారత పత్రిక సంవాద కౌముది ఆనాటి బ్రిటిష్ వారి యొక్క దోపిడిని మరియు భారత జాతీయవాదాన్ని గుర్తిస్తూ, బ్రిటిష్ వారి యొక్క దోపిడిని ప్రశ్నిస్తూ ఆనాటి క్రియాశీలక రాజకీయాలను చర్చించిన పత్రిక సంవాద కౌముది. దిస్ ఈస్ ద ఫస్ట్ జర్నల్ ఆఫ్ ఇండియా స్టార్టెడ్ బై an Indian. And what is the first journal in India? The first journal in India is the Bengal Gazette. In the year 1784, the Bengal Gazette was started by James Augustus Hickey. భారతదేశంలో మొట్టమొదటి పత్రిక బెంగాల్ గెజిట్. నోట్ ఇట్ డౌన్, బెంగాల్ గెజిట్. బెంగాల్ గెజిట్ founded in the year 1780 at Bengal, Calcutta, by James Augustus Hickey. James Augustus Hickey. Name of the journal is Bengal Gazette, the first Indian journal, first journal in India. This is in English, not the regional language or Indian language, right? In English, and a weekly newspaper founded by James Augustus Hickey in the year 1780, Bengal Gazette. But the first Indian journal founded by an Indian, that is Samvada Kaumudi, in the year 1822 by Raja Rammohan Rai. Next, very important. So this is in the year 1821 and 22. Next, Mirat-ul Akbar. Mirat-ul Akbar was founded in the year 1822 by Raja Rammohan Rai. In Persian language, Mirat-ul Akbar ni పర్షియన్ భాషలో స్థాపించాడు. పర్షియన్ భాషలో స్థాపించిన పత్రిక మిరాతుల్ అక్బర్. సి, ఒక సంస్కృతంలోనే కాదు, ఒక పర్షియన్ భాషలోనే కాదు, ఒక అరబిక్ భాషలోనే కాదు, ఒక బెంగాలీ భాషలోనే కాదు, ఒక ఆంగ్ల భాషలోనే కాదు, పలు భాషల్లో నిష్ణాతుడు. అందుకే బహుభాషావేత్త.
బహుభాషా కోవిదుడు రాజా రామమోహన్ రాయ్. వర్సటైల్ జీనియస్. మిరాతుల్ అక్బార్ ఇన్ పర్షియన్ లాంగ్వేజ్. ఈ మిరాతుల్ అక్బార్ పర్షియన్ భాషలో ఆ వార్తల్ని ఉత్తర భారతదేశం మొత్తం వ్యాపించింది. తూర్పు భారతదేశం మొత్తం, బెంగాల్లో మాత్రమే కాకుండా తూర్పు భారతదేశం మొత్తం వ్యాపింపజేసింది. అదేవిధంగా బంగదూగా. This Bangaduga is founded in the various vernacular languages. Like in Bengali, in Persian language, right? In so many languages, Bangaduga was founded by Raja Ramamohan Rai around 1825. Okay, so these are the important journals founded by Raja Ramamohan Rai, and this is the contribution of Raja Ramamohan Rai to the Indian journals. The other socio-religious reformers from the various parts of Indian subcontinent. భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో సామాజిక మత సంస్కర్తలు వారి యొక్క తోడ్పాటు, భారత సమాజాన్ని సంస్కరించడంలో వారి యొక్క పాత్రను మనం చర్చించుకుందాం. There were many socio-religious reformers made India enlightenment and a powerful nation, and they suppressed so many blindfold practices, evil faith, మూఢాచారాలను, అంధవిశ్వాసాలను పూర్తిగా తొలగించారు. అలాంటి సామాజిక మత సంస్కరణ ఉద్యమాలు మరియు సంస్కర్తల గురించి మనం ఇప్పుడు చర్చించుకుంటున్నాం. అందులో ముఖ్యంగా హెన్రీ వివియన్ డెరోజియో, అండ్ ఆంగ్లో ఇండియన్ భారతదేశంలో కలకత్తాలో స్థిరపడ్డాడు. కలకత్తాలోని హిందూ కళాశాలలో హెడ్ మాస్టర్గా పనిచేస్తూ ప్రిన్సిపాల్ హోదాను దక్కించుకుంటూ ఆంగ్లాన్ని బోధించేవాడు హెన్రీ వివియన్ డెరోజియో. బెంగాల్ స్పెక్టేటర్ మరియు హెస్పరస్ అనే 2 పత్రికలను స్థాపించే బెంగాల్ మొత్తం యువ బెంగాల్ ఉద్యమాన్ని నిర్వహించాడు. యువకుల్లో చైతన్యాన్ని పూరించడం జరిగింది. హెన్రీ వివియన్ డెరోజియో ఈజ్ ద పర్సన్ హూ ఈజ్ ద రెస్పాన్సిబుల్ person for the young Bengal movement in Bengal, in Calcutta region. In Calcutta, he started a young Bengal movement, and he had a strong following, and his students started promoting and propagating the views, ideas and opinions of, and the doctrines of, or the activities organized by Henry Vivian Derozier. And the main aim of Young Bengal movement, యువ బెంగాల్ ఉద్యమాన్ని ప్రారంభించాడు. బెంగాల్లో కలకత్తా ప్రాంతంలో ఇతడు హిందూ కళాశాలలో ప్రిన్సిపాల్గా పనిచేస్తున్న ఇతడు ఒకవైపు విద్యార్థుల్లో క్రమశిక్షణా భావాల్ని నూరిపోస్తూ విద్యార్థుల్లో నవయుగ శకాన్ని రగిలిస్తూ అద్భుతమైన చైతన్యాన్ని పూరిస్తూ యువకుల్ని ఒక ఉద్యమం వైపుకి తీసుకొచ్చాడు. స్త్రీ జనోద్ధరణ, స్త్రీ అభ్యుదయవాదం కోసం పోరాడాడు. ఫార్ ద అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ విమెన్ సెక్షన్ ఆఫ్ ఇండియన్ సొసైటీ అండ్ టు క్రియేట్ హ్యూజ్ అవేర్నెస్ ఇన్ ద విమెన్ section of Indian society. He fought very effectively and efficiently. Henry Vivian Derozier. And he founded 2 journals. One is Bengal Spectator. Another one is Hesperus. So these 2 are the newspapers
founded by Henry Vivian de Rosio. So the main motto of Young Bengal movement to create awareness in the minds of the people and to remove the social evils outrightly. And third is for the upliftment of women section of Indian society and widows. So this is the contribution of Henry Vivian de Rosio, founder of Young Bengal movement. Next, Ishwar Chandra Vidyasagar. He was the great and legendary personality after Raja Mohan Rai. So due to the constant pressure of Raja Mohan Rai, Lord William Bentinck brought Sati Prohibition Act. But coming to the Widow Remarriages Act, so the credit of making Widow Remarriages Act goes none other than Ishwar Chandra Vidyasagar. Ishwar Chandra Vidyasagar మన భారతదేశంలో ఉన్న సామాజిక దురాచారాలు మొత్తం స్త్రీల చుట్టే తిరుగుతున్నాయి, మరియు స్త్రీలలో చైతన్యం తెస్తే కానీ ఈ సామాజిక దురాచారాలకు మనం చెక్ పెట్టలేము అని ఆలోచించిన ఈశ్వర చంద్ర విద్యాసాగర్, సో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రుమెంట్ టు చెక్ ద సోషల్ ఈవిల్స్ ఈజ్ విమెన్ ఎడ్యుకేషన్. వాట్ ఈస్ ఇట్? విమెన్ ఎడ్యుకేషన్. For that purpose, Ishwar Chandra Vidyasagar founded so many schools throughout Bengal. Almost 35 schools were founded by Ishwar Chandra Vidyasagar exclusively for the women education, girls education. బాలికల విద్య కోసం దాదాపు 35 పాఠశాలల్ని కళాశాలల్ని ఏర్పాటు చేశాడు. And Bethune College from Calcutta, very important, Bethune College from Calcutta, founded in the year 1849 by Ishwar Chandra Vidyasagar. And the first women graduate, Kadambini Ganguly, had pursued her degree or graduation from Bethune College, is affiliated with Calcutta University. కలకత్తా విశ్వవిద్యాలయంతో ముడిపడి ఉన్న ఈ బెతునే కాలేజ్ నుంచి తన యొక్క డిగ్రీ పట్టాను పొందింది ఎవరమ్మా? కాదంబిని గంగూలీ, ద ఫస్ట్ విమెన్ గ్రాడ్యుయేట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా, కాదంబిని గంగూలీ. అండ్ ద ఫస్ట్ ICS ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా, ఇండియన్ సివిల్ సర్వెంట్ సత్యేంద్రనాథ్ ఠాగూర్. ఓకే, సో కాదంబిని గంగూలీ completed her graduation from Bethune College. The college was founded by Ishwar Chandra Vidyasagar. And Ishwar Chandra Vidyasagar fought for the rights of the women section of Indian society, for the rights of women education. So women should be given equal accessibility of education as men. Women should be given equal priority, respectable position, honorable position, and noble position and status as men. And he fought for the rights of the widows. So many widows were under dark spot, were under dark life. He started lifting them and bringing them from the dark stage towards the enlightenment. Next, very important thing, he organized so many widow remarriages, more than 40 widow remarriages were organized, were performed by Ishwar Chandra Vidyasagar. That was the great achievement of Ishwar Chandra Vidyasagar in order to identifying the rights of విమెన్ సెక్షన్. ఆ విధంగా స్త్రీ అభ్యుదయవాదం కోసం, స్త్రీ జనోద్ధరణ కోసం, స్త్రీ విద్య కోసం, వితంతు పునర్వివాహాల కోసం జీవితాంతం పోరాడిన వ్యక్తి ఈశ్వర చంద్ర విద్యాసాగర్. భారతదేశంలోనే తొలి మహిళా కళాశాల
పాఠశాలను స్థాపించిన ఘనత ఈశ్వరచంద్ర విద్యాసాగర్కి దక్కుతుంది. సో ద ఫస్ట్ women college, that is Bethune, in the year 1849. Next, coming to D.K. Karve, Maharshi D.K. Karve, Dondu Kesav Karve, from Maharashtra region. He started fighting for the upliftment of, for the development of widow section of Indian society. Right. Those times, the situation was very bad and sad. Literally, women was the victim of the social evils. She was under pathetic and miserable conditions. చాలా దుఃఖదాయంలో పీడనకు లోనయ్యేది స్త్రీ, ముఖ్యంగా వితంతువు. ఈ డీకే కార్వే వితంతువుల కోసం ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేశాడు బాంబే ప్రాంతంలో. ఒక అనాథ ఆశ్రమాన్ని, వితంతు ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి, వీడియో హోమ్ని ఏర్పాటు చేసి బాంబేలో ఆదర్శప్రాయుడయ్యాడు. అంతేకాదు రాధాబాయ్, గోదుబాయ్ అనే వితంతువుల్ని తానే స్వయంగా వివాహం ఆడాడు. రైట్, వితంతువుల్ని వివాహం చేసుకోండి అని చెప్పడం కాదు, నీతులు చెప్పడం కాదు, తానే ఆచరించి చూపించాడు. ప్రాక్టికల్లీ హీ ఈస్ ద లెజెండరీ ఆఫ్ ఇండియన్ socio-religious reformer and fought for the rights of the widows, upliftment of the widow section of Indian society. He himself had a matrimonial alliances with the widows. వైవాహిక సంబంధాలను కలిగి ఉన్నాడు. ఎవరితో? వితంతువులతో. ఇతడు వివాహం కేవలం తన కోరికల కోసమో, లేకపోతే అష్టైశ్వర్యాల కోసమో, లేకపోతే మరొక దాని కోసమో కాదు. ఇతడు వివాహం చేసుకున్నది వితంతువులకు నేనున్నాను అండగా. ఆనాటి వితంతువు యొక్క పరిస్థితి చాలా హీనంగా, నీచంగా, ఘోరంగా, దారుణంగా ఉండేది. వాటి నుంచి వితంతువులకు ఒక తోడు, నీడ ఇవ్వడానికి ప్రయత్నించాడు. ఆ ప్రయత్నమే తను వితంతువులు వివాహం చేసుకున్నాడు. సో ద hopeless and helpless widows were given asylum, were given shelter. Homeless, hopeless, helpless widows who are suppressed, oppressed and depressed by the preachings of orthodox Brahmins were protected by D.K. Karve, and he founded the first women university in the history of India. The first women university was founded by D.K. Karve at Pune, and then Mumbai. పూనా, బాంబే ప్రాంతంలో మొట్టమొదటి విశ్వవిద్యాలయాన్ని స్థాపించి బాంబేకి కూడా దానికి ఒక బ్రాంచ్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆ విధంగా మొట్టమొదటి మహిళా విశ్వవిద్యాలయాన్ని పూనా ప్రాంతంలో స్థాపించిన గనుడు మహర్షి Dondu Kesav Karve. So the government of India was impressed. The government of India impressed the great legendary personality and honored with Bharata Ratna. So D.K. Karve received a honorable award and the topmost award of the government of India, Bharata Ratna. And the government of India also introduced the postal stamps with the images of D.K. Karve, with the pictures of D.K. Karve. D.K. Karve యొక్క బొమ్మలతో, ప్రతిమలతో పోస్టల్ స్టాంపుల్ని భారత ప్రభుత్వం రిలీజ్ చేసింది. దట్ వాస్ ద గ్రేట్ థింగ్, గ్రేట్ అచీవ్మెంట్ ఆఫ్ దొందు కేశవ్ కార్వే. హి వాస్ ద ఐడియల్ పర్సనాలిటీ ఫర్ దోస్ హూ ఆర్ స్టిల్ అండర్ threat or on the mercy of the society or the victims of the society. So they should, inspired by Dondu Keshav Karve. Next,
1916లో దొందు కేశవ్ కార్వే పూనాలో విశ్వవిద్యాలయాన్ని, అద్భుతమైన విశ్వవిద్యాలయాన్ని స్థాపించడం జరిగింది. రైట్. 1849లో, అంతకంటే ముందు ఈశ్వరచంద్ర విద్యాసాగర్ బెతూనే కళాశాలను ఏర్పాటు చేయడం జరిగింది ఇన్ ద ఇయర్ 1849. కమింగ్ టు డికే కార్వే, ఇన్ ద ఇయర్ 1916 he founded the first university in the history of India, that is first women university in the history of India is Pune University. Next, MZ Ranade, Mahadev Govind Ranade. Mahadev Govind Ranade. See here the serial number. Number 1, Henry Vivian Desrosiers. You can go through respectively. Next, Ishwar Chandra Vidyasagar. Next, D.K. Karve. Next, M.Z. Ranade. Mahadev Govind Ranade. Next, Loka Hitavadi. Next, B.M. Malabari. Behramji, Marwanji Malabari. Next, Gopala Krishna Gokhale. Next, Radha Swami Satsang. Next, Kandukuri Veresalingam. So this is the order. So let us discuss one after another. The fourth reformer, M.Z. Ranade, Mahadev Govind Ranade. Mahadev Govind Ranade. Let us discuss M.Z. Ranade. M.Z. Ranade. Ranade founded Indian National Social Conference in the year 1887. 1887లో భారత జాతీయ సామాజిక సదస్సును నిర్వహించాడు. భారత జాతీయ సామాజిక సదస్సును ఏర్పాటు చేశాడు 1887లో. భారత జాతీయ సామాజిక సదస్సును ఏర్పాటు చేసి భారత సమాజానికి అద్భుతమైన సేవను అందించాడు మహాదేవ్ గోవింద రణడే. అంతేకాకుండా పూనా సార్వజనిక సభను ఏర్పాటు చేసి రైతులకి మరియు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలిచాడు. రైతుల పక్షాన రైతు బాంధవుడయ్యాడు ఎంజీ రణడే. పూనా సార్వజనిక సభతో ఇతడు దక్కన్ అల్లర్లను సమాప్తి పలికాడు. రైతుల పట్ల గొప్ప ఆపద్బాంధవుడుగా నిలిచాడు ఎంజీ రణడే. ఈ ఎంజీ రణడే గొప్ప పోరాట పటిమను కలిగిన వాడు మరియు వితంతు పునర్వివాహాల కోసం, స్త్రీ జనోద్ధరణ కోసం, బాలికల విద్య కోసం, అంతేకాకుండా మహిళాభ్యుదయం కోసం జీవితాంతం పోరాడాడు. ఆ క్రమంలో ఎంజీ రణడే యొక్క ఆదర్శ భావాజాలంతో ఎంతోమంది అనుచరులు అతడి యొక్క సదస్సులో పాల్గొని అతడి పట్ల ఆకర్షితులై చివరికి అతడి బాటలో ప్రయాణించడం జరిగింది. అందులో స్వయంగా ఎంజీ రణడే భార్య సతీమణి రమాబాయి రణడే ఈమె శారదా సదన్ మరియు పూనా సేవా సదన్ అనే సంస్థల్ని ఏర్పాటు చేసి రమాబాయి రణడే మహిళా లోకానికి ఆదర్శప్రాయురాలైంది. మహిళా లోకానికి గొప్ప ఆదర్శురాలైంది రమాబాయి రణడే, స్వయంగా ఎంజీ రణడే యొక్క సతీమణి. అదేవిధంగా జీజీ అగార్కర్, గోపాల్ గణేష్ అగార్కర్. చాలా సందర్భాల్లో ఇక్కడి నుంచి ప్రశ్నలు వచ్చాయి, మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. 1884లో గోపాల్ గణేష్ అగార్కర్ డెక్కన్ ఎడ్యుకేషనల్ సొసైటీని స్థాపించి విద్యా వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన గావించాడు. There were so many reforms in the sphere of Indian educational system in the year 1884 through the foundation of Deccan Educational Society by Gopal Ganesh Agarkar. Right. Next, Raghunath Rao. One more follower, Raghunath Rao started a pledge movement
ప్రతిజ్ఞ ఉద్యమాన్ని ప్రారంభించాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ మూమెంట్. ప్రతిజ్ఞ అంటే ప్లెడ్జ్. ఇండియా ఇస్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటుంటాం మనం. ప్లెడ్జ్, ప్రతిజ్ఞ. ఆ విధంగా ప్రతిజ్ఞ అంటే ఒట్టు. ప్రతిజ్ఞ ఉద్యమాన్ని ప్రారంభించాడు. ప్లెడ్జ్ మూమెంట్ వాజ్ లెడ్ బై రఘునాథరావు ఇన్ మహారాష్ట్ర. ఓన్లీ టు రిమూవ్ the child marriages, for the prohibition of child marriages and to stop the child marriages forever and ever. Pledge movement was organized by Raghunath Rao. What is pledge movement? What is the main theme and aim? ప్రతిజ్ఞ ఉద్యమం అంటే ఏంటంటే, ఆయా తల్లిదండ్రులకు తమ యొక్క కుమార్తెలు భారమైపోయి చిన్న వయస్సులోనే బాలికలకు బాల్య వివాహాలు చేసి అత్తారింటికి పంపించేస్తున్నారు. ఆ సమయంలో ఆ బాలికలకి కనీస మానసిక పరిపక్వత లేక, చివరికి దాంపత్య జీవితం సరిగ్గా లేక ఎన్నో సమస్యలు వచ్చి బాలికలు ఎన్నో సమస్యలతో సతమతమై చివరికి జీవిత సాఫల్యం పొందక అర్ధాంతరంగా వారి జీవితం ముగిస్తోంది. అలాంటి బాలికల్లో అద్భుతమైన తేజస్సును, చైతన్యాన్ని కల్పించడానికి చేసిన ప్రయత్నమే ప్రతిజ్ఞ ఉద్యమం. ముఖ్యంగా ఈ ప్రతిజ్ఞ ఉద్యమం ద్వారా ఈ బాలికల తల్లిదండ్రులచే ప్రతి ఒక్కరిచే ప్రతిజ్ఞ చేయించుకుంటున్నారు. ఏమని? దేవాలయాల్లోకి పిలిపించి దేవాలయాల్లో దేవుడి మీద ప్రతిజ్ఞ చేస్తున్నారు. ఒట్టు వేసి ఇక మేము మా పిల్లలకు బాల్య వివాహాలు చేయించం అంటూ ప్రతిజ్ఞ చేయిస్తున్నాడు రఘునాథరావు. తల్లిదండ్రులందరినీ దేవాలయాల్లోకి పిలిపించి ఆ దేవుడి మీద ఒట్టేయించి ప్రతిజ్ఞా ఉద్యమాన్ని ప్రారంభించాడు. అంటే ఒక సెంటిమెంట్ ఉంది. కనీసం ఉద్యమకారులకి భయపడిపోయినా కూడా, ఉద్యమకారుల యొక్క వారి యొక్క వాయిస్ రీచ్ కాకపోయినా కూడా కనీసం ఈ ప్రతిజ్ఞ ఉద్యమంతో వారిలో ఒక సెంటిమెంట్ ఉంటుంది. దేవుడి మీద ఒట్టేసాం, మనం చేయకూడదు అనే ఒక సాంప్రదాయానికి శ్రీకారం చుట్టాడు రఘునాథరావు, ఫాలోవర్ ఆఫ్ ఎంజీ రనడే. So this is about the pledge movement. MZ Ranade was the guru of Gopala Krishna Gokhale, and Gopala Krishna Gokhale was guru of Mahatma Gandhi. MZ Ranade Gopala Krishna Gokhale ki guru aite Gopala Krishna Gokhale Mahatma Gandhi ki guruga చెప్పుకోవచ్చు. నెక్స్ట్ గోపాల్ హరి దేశ్ముఖ్. గోపాల్ హరి దేశ్ముఖ్. So Gopal Hari Deshmukh is popularly known as Lokahitavadi. He founded a widow home in Maharashtra, Bombay, and started promoting the women rights and the rights of widows and the rights of women, and to increase the awareness in the minds of the women section of the society. He started a journal called లోకహితవాది. లోకహితవాది అనే ఒక పత్రికను స్థాపించి జన హృదయాల్లో చెరగని ముద్రను వేశాడు. లోకహితవాదిగా సుప్రసిద్ధుడయ్యాడు. ఎవరు? సుప్రసిద్ధ గోపాల్ హరిదేశ్. ద ఇండియన్ రినైజెన్స్, ద సోషియో-రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్ ఇన్ ఇండియా. సామాజిక మత సంస్కరణోద్యమాల గురించి మనం చర్చించుకునిపోతున్నాం. బ్రహ్మ సమాజం, ఆర్య సమాజం, దివ్యజ్ఞాన సమాజం, రామకృష్ణ మిషన్, రామకృష్ణ మఠం, ఇలాంటి ప్రార్థనా సమాజం, ఇలాంటి ఎన్నో సమాజాలు భారతీయ సమాజాన్ని సంస్కరించే దిశలో స్థాపించబడ్డాయి. మరి ఆనాటి సామాజిక నేపథ్యం, ఆనాటి మత వ్యవహారాలు ఈ సామాజిక మత సంస్కరణోద్యమానికి ప్రేరేపించడం జరిగింది. ఆనాటి సామాజిక మత నేపథ్యం నుంచే ఈ సామాజిక మత సంస్కరణోద్యమాలు అనేటివి ప్రారంభమయ్యాయి అనడంలో ఎటువంటి సందేహము లేదు. సో లెట్ us డిస్కస్ వన్ ఆఫ్టర్ అనదర్. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వి మస్ట్ నో వాట్ ఈజ్ రినైజెన్స్. రినైజెన్స్ మీన్స్ ద గ్రేట్ రీఫార్మ్ ఆర్ రీబర్త్. ఒక నాంది పలికిన ఒక గొప్ప ప్రక్షాళన
గొప్ప ప్రక్షాళన, గ్రేట్ రిఫార్మ్ ఆర్ రీబర్త్. అప్పటి వరకు లేని కొత్త సంస్కరణను తీసుకురావడం, అంతకు పూర్వం ఉన్న మంచి అంశాలను తిరిగి పూర్వ వైభవంలోకి తీసుకురావడం. రినైజెన్స్. The good deeds and good things should never discarded. They should be continued and they should be revived. ఎప్పటికైనా కూడా మంచి కార్యాలు, మంచి అంశాలు, మంచి ఆచారాలు అనేటివి అవి కొనసాగబడాలి. వాటిని ఎప్పుడు కోల్పోకూడదు, వాటిని ఎప్పుడు మనం విడనాడకూడదు. దట్ ఈస్ రిఫార్మేషన్ ఆర్ రినైజెన్స్ ఆర్ ద మీనింగ్ ఆఫ్ రీబర్త్. So there were few evils in India which are not good for the society, or good sign or healthy sign for the society, like the evil practices like sati, dowry, bride price, child marriages, female infanticide, slavery, caste disabilities, religious disabilities, inequalities, caste inequalities. Next very important thing is human sacrifices in India. And next coming to, there was no liberty, privacy, freedom and empowerment for the women's section, widow section of Indian society. This all social evils revolved around the women. Women was the main victim of these evils and center of this victim. ఇవన్నీ మత సంక్షోభాలు, ఇవన్నీ సామాజిక సంక్షోభాలు, ఇవన్నీ స్త్రీ చుట్టూ తిరుగుతున్నాయి. సామాజిక సమస్యలు, దురాచారాలన్నీ స్త్రీ చుట్టూ తిరుగుతున్నాయి. సో దట్ ఈస్ ద రీజన్ ద పొజిషన్ ఆఫ్ విమెన్ ఈజ్ అ పర్ఫెక్ట్ స్కేల్ to measure the development and the growth of a society. Let us discuss in which situation that the pioneer of India, the modern man of India and father of Indian Renaissance, Ram Mohan Rai, received a title Raja from Akbar II, a Mughal emperor. Raja Ram Mohan Rai started the reforms in the sphere of society and religion, or socio-religious reform movements in India. Let us discuss what factors made responsible for the socio-religious reform movements in India or the Indian Renaissance. So these are very, very important. Here there is a chance to get the question frequently from the descriptive examinations for group 1 mains. Have a look here, the factors that made responsible, and there is a chance and scope to get the question even for preliminary examination. So which of the following factors are responsible for the Indian Renaissance? Option A, printing press. Option B, rational thinking. Option C, scientific inquiry. Option D, all of the above. The right answer is all of the above. సో ఇలా ప్రిలిమినరీకి మరియు మెయిన్స్కి వివిధ కోణాల్లో ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. సో దిస్ టాపిక్ ఈజ్ వెరీ క్రూషియల్ ఫర్ ఆల్ కైండ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్, ఆల్ ప్రిలిమినరీ అండ్ మెయిన్స్. హ్యావ్ ఎ లుక్ హియర్, ద ఫ్యాక్టర్స్ దట్ మేడ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఇండియన్ రినైజెన్స్ ఆర్ సోషియో రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్స్ ఇన్ ఇండియా. భారతదేశంలో సామాజిక మత సంస్కరణోద్యమాలు ప్రారంభం కావడానికి దోహదపడిన కారణాలేంటి, దోహదపడిన అంశాలేంటి? పాశ్చాత్య భావాలు, వెస్టర్న్ థాట్ అంటే పాశ్చాత్య భావాలు, పాశ్చాత్యీకరణ అంటే మన భారతదేశంలో లేనివి మరియు విదేశాల నుండి మనం గ్రహించినవి. ఏంటివి అవి? మన భారతదేశంలో ఏం లేదు. మన భారతదేశానికి సంస్కృతి లేదా, మన భారతదేశానికి నాగరికత లేదా, మన భారతదేశానికి అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానం లేదా? అన్నీ ఉన్నాయి ప్రాచీన కాలంలో, కానీ వాటిని కొనసాగించలేదు.
మధ్యలో సామాజిక పరంగా మరియు మతపరంగా ఎన్నో దురాచారాలు అనేటివి చోటు చేసుకోవడం జరిగింది. అందుకే భారత సమాజం పూర్తిగా తిరోగమనం వైపుకి మొగ్గు చూపింది తప్ప పురోగమనం వైపుకి కాదు. సో ఇక్కడ మనం గమనించాలి, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ వెస్టర్న్ థాట్ అట్ ద టైమ్ ఆఫ్ 19th century, the beginning of the 19th century, or the first half of the 19th century, Indian Renaissance started and slowly, eventually rise to its zenith. And the first factor that made responsible was a Western thought, పాశ్చాత్య విద్య, పాశ్చాత్య భావాలు. పాశ్చాత్య భావాలు ఏంటి? పాశ్చాత్య భావాలు ఏంటివి? మనం పాశ్చాత్య భావాలను అందుకుంటున్నాం. ఏ రూపంలో అందుకుంటున్నామంటే ఆంగ్ల విద్య రూపంలో. ఆంగ్ల విద్య, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్, ఆంగ్ల విద్య రూపంలో మనం పాశ్చాత్య భావాలను అందుకుంటున్నాం. మరి ఆ పాశ్చాత్య భావాలు ఏంటి అని మనం గమనిస్తే ఆ పాశ్చాత్య భావాలలో చాలా అంశాలు ఉన్నాయి. అందులో నంబర్ 1 ఈక్వాలిటీ, సమానత్వం. నంబర్ 2 హ్యుమానిటీ, మానవతావాదం. నంబర్ 3 రేషనాలిటీ, హేతువాద దృక్పథం. నంబర్ 4 సైంటిఫిక్ ఎంక్వైరీ, శాస్త్రీయవాద దృక్పథం. నంబర్ 5 లిబర్టీ, ప్రైవసీ, ఫ్రీడమ్, ఎంపవర్మెంట్, డెమోక్రసీ, రిపబ్లిక్, సావిరినిటీ, సావిరిన్ పవర్, సావిరిన్. These all Western thoughts entered Indian society through the introduction of English education in India. This English education made Indians, enable Indians to know about the good system of living and good pattern of living. A disciplined system of living. See, Western thought. ఈక్వాలిటీ అంటున్నాం, సమానత్వం, అందరికీ సమానత్వం. ఆల్ ఆర్ ఈక్వల్. సే ఏ బ్రాహ్మణ్ నాట్ పవర్ఫుల్ దాన్ ఏ శూద్రన్. ఆల్ ఆర్ ఈక్వల్. దే షుడ్ నో inequality based on the caste, based on the religion, based on the tone, skin tone, based on the birth. We should not expose any kind of inequality. అసమానత్వం కులపరంగా కానివ్వండి, మతపరంగా కానివ్వండి, వర్ణం పరంగా కానివ్వండి, పుట్టుక పరంగా కానివ్వండి, ఇలాంటి అసమానత్వం ఉండకూడదు. ఈక్వాలిటీ, ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ద లా అండ్ ఆల్ ఆర్ ఈక్వల్. We are the ordinary human beings. We are not superpowers. Right? We are ordinary human beings. All are equal. This concept taught by English education. And the second thing, humanity. మతం కంటే మానవత్వం మిన్న అన్న బోధనను మన సామాజిక సంస్కర్తలు చేశారు. హ్యుమానిటీ, మానవత్వం లేదా మానవీయవాదం అనేది లేనిదే మంచి కార్యములు, గొప్ప గొప్ప కార్యములు జరగవు. మానవీయవాదం ఉన్నంత వరకే ఈ సృష్టి యొక్క సంక్షేమము జరుగుతూ ఉంటుంది. ద ఎంటైర్ వరల్డ్ ఈజ్ వన్ ఫ్యామిలీ. వసుదైక కుటుంబం, వసుదైక కుటుంబం అనే భావన మనకి వేద కాలంలో నుంచి వచ్చింది. వీఆర్ ఆల్ వన్, వీఆర్ ఆల్ ఫ్రమ్ వన్ ఫ్యామిలీ. నెక్స్ట్ హ్యుమానిటీ. నెక్స్ట్ రేషనాలిటీ. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. హేతువాద దృక్పథం, రేషనాలిటీ. ఒక పని మనం ఎందుకు చేస్తున్నాం అనే దాని గురించి ఆలోచించే గుణగణాలు మనలో ఉండాలి. ఆ మానసిక పరిపక్వత ఉండాలి. ఎందుకు ఈ పని చేయాలి? హిందూ మతం ప్రకారం, సిద్ధాంతాల ప్రకారం సముద్రయానం చేస్తే హిందూ మతాన్ని కోల్పోవాల్సి వస్తుంది. ఎంతవరకు హేతుబద్ధం, ఎంతవరకు సబబండి ఇది? ఇది శాస్త్రీయవాద దృక్పథమా? ఇది హేతువాద దృక్పథమా? ఇదేనా రేషనాలిటీ? ఇదేనా సైంటిఫిక్ అప్రోచ్ ఆర్ సైంటిఫిక్ ఎంక్వైరీ? రైట్.
మనము ఒక ఆచారాన్ని పాటించేటప్పుడు ఆ ఆచారం ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా పుట్టింది, అసలు ఆచారాన్ని వెనుకున్న బలమైన కారణాలు ఏంటి, దానివల్ల మనకి వనగూరే లాభాలేంటి, వీటిని మనం స్టడీ చేయాలి. అది స్టడీ చేసినప్పుడే సమాజం అనేది అద్భుతంగా ముందుకు పురోగమిస్తుంది, అభివృద్ధి చెందుతుంది. బట్ దట్ వాస్ నాట్ దేర్. వీఆర్ బ్లైండ్లీ ప్రాక్టీసింగ్ దిస్ సతీ, అండ్ దిస్ సతీ స్టార్టెడ్ around 1000 BC in the later Vedic period, burning the wife on the fire after the death of her husband. So this sati was under practice till 1829. Blindly we took this and kept under practice till 1829, till the advent of Britishers. In 1829, sati was legally abolished or banned. But unfortunately, our Indian society was the victim of this sati. But Brahmins created this view. See, when Brahmins are not ready to give equal priority to women section of the society as men, then women started questioning the orthodox domination. They started questioning at the orthodox domination or priestly class association. And then finally, Brahmins came to the conclusion with a blind policy and philosophy. If the women ready to sacrifice her life soon after the death of her husband by performing sati, then you will get good status. You will get good status, honorable, respectable and noble position. Then you are equal to man, women equal to man, if she is ready to perform the sati activity after the death of her husband. She will get the position of man. ఒక పురుషుడికి ఎటువంటి స్థాయి ఉందో ఆ స్థాయిని పొందాలంటే తప్పనిసరిగా భర్త మరణాంతరం సతిని ఆచరించాలంట, లేకపోతే పురుషుడి స్థాయి స్త్రీకి రాదంట. రెండవది, స్త్రీలు తదుపరి జన్మలో దేవతలుగా కూడా పుడతారు సతిని ఆచరిస్తే అన్న మూఢాచారాన్ని స్త్రీల యొక్క మస్తిష్కంలో నూరిపోశారు. ఇఫ్ యూ కంటిన్యూ ప్రాక్టీసింగ్ సతీ, దెన్ యూ విల్ గెట్ the good position in your next birth. You will be take the birth as the incarnation of the goddess Lakshmi, Parvati, Saraswati, like that. అంటే తదుపరి జన్మలో మేము దేవతలుగా పుడతామా అనే భావన, గుడ్డి భావన వీరిలో కలిగింది. అది కల్పించింది ఎవరు? ఆర్థోడాక్స్ సెక్షన్ పురోహితులు, బ్రాహ్మణ పురోహితులు కల్పించారు. కేవలం వారి స్వార్థ స్వలాభాల కోసం, వారి యొక్క డామినేషన్ కోసం, వారి యొక్క ఆధిపత్యం కోసం వారు తమకు ఇష్టం వచ్చినట్టు రాసుకున్నారు వేదాలను కూడా. ఆ క్రమంలో ఈ స్త్రీ సమాజం కూడా ఆలోచించలేదు, సతిని ఆచరించేస్తున్నారు గుడ్డిగా. అవును, మనం తదుపరి జన్మలో దేవతలుగా పుడతాం, మనకి ఎన్నో జన్మలు ఉన్నాయి, ఇప్పుడు మనం భర్తతో పాటు మరణిస్తే తదుపరి జన్మలో మేము దేవతలై పుడతాం కదా. There was no scientific enquiry and no rationality and no system of scientific enquiry or scientific approach. Finally, what happened? This sati was under practice till the advent of Britishers till 1829. But in the year 1829, under the constant pressure by Raja Rama Mohan Rai, British were capable to ban sati. Next, printing press. Coming to the printing press, the way that the printing press influenced the Indian society towards the Renaissance. భారత సమాజాన్ని సంస్కరణల వైపు ఏ విధంగా మరల్చింది ఈ ప్రింటింగ్ ప్రెస్, అచ్చు యంత్రాలు, ముద్రణా యంత్రాలు. What is the purpose of the printing press in India? First time the printing press introduced in India in the year 1556 during the period of Portuguese. Only for the propagation of Christianity. But later, many ethical values
and the system of life is depicted in the form of the books. And the various modern values, Western thoughts came in the form of the books through the printing press. Naitika dharmalu, the code of conduct, and the evil deeds in the society. సమాజంలో ఉన్న మూఢ విశ్వాసాలు, మూఢ శక్తులు, అవాంఛనీయ శక్తులు, అండ్ ద యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఇన్ ద సొసైటీ, అసాంఘిక శక్తులు, వీటి గురించి ఈ పాశ్చాత్య విద్య అనేది గ్రంథాల రూపంలో తీసుకురావడం జరిగింది. రైట్, ఈ ప్రింటింగ్ ప్రెస్ల ద్వారా ఎన్నో గ్రంథాలు నైతికత వైపుకి, ప్రవర్తన నియమావళి వైపుకి, సన్మార్గం వైపుకి మనల్ని నడిపించాయి. ఏ మతమైనా కూడా సన్మార్గంలో నడవమని సూచిస్తుందే తప్ప అసాంఘిక అనైతిక పనులను చేయమని, మూఢనమ్మకాలను, మూఢ విశ్వాసాలను పాటించమని ఏ మతం కూడా ప్రోత్సహించడం లేదు. సో దిస్ ఈజ్ ఆల్సో ప్రింటింగ్ ప్రెస్, ద ఇంట్రడక్షన్ ఆఫ్ ప్రింటింగ్ ప్రెస్ ఇన్ ఇండియా. Through the printing press, various books were printed and enlightened the minds of the Indians or the middle class section of Indian society, and possessed huge knowledge of wisdom. మంచి బుద్ధిని, జ్ఞానాన్ని ప్రసాదించింది ఈ ప్రింటింగ్ ప్రెస్. One keeps studying and researching on the books. Ultimately, he received extreme knowledge, which gave a perfect stage of enlightenment. And this enlightenment made the Indian society very pure. And finally, Indian society was cleansed from the grassroots level through removing the social evils, blindfold practices, evil customs from the society. Hope you got the point. So this is the role of printing press in making Indian people wisdom and enlightened. Next, coming to the nationalist movement, జాతీయోద్యమం గురించి మనం మాట్లాడుకుందాం. నెక్స్ట్, ద ఫ్యాక్టర్స్ దట్ మేడ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఇండియన్ రినాజెన్స్, నేషనల్ మూమెంట్. See, the national movement or Indian nationalism, the feelings of Indian nationalism or nationalistic approach started in the second half of 19th century. Though it is started in the second half of the 19th century, but the nationalistic feelings made the Indian intellectuals or middle class section, educated section of Indian society to reform the society. భారతదేశ సమాజాన్ని సంస్కరణ వైపుకి తీసుకువెళ్లాలన్న కాంక్ష జాతీయోద్యమకారుల్లో కూడా మొదలైంది. ముఖ్యంగా ఈ జాతీయోద్యమానికి, సామాజిక మత సంస్కరణోద్యమానికి చాలా దగ్గర సంబంధం కూడా ఉంది. సామాజిక మత సంస్కరణోద్యమాలు అనేటివి మన భారతదేశ సమాజంలో ఒక నూతన ఒరివిడి రావాలి, ప్రాచీన సాంప్రదాయాల్లో ఉన్న దురాచారాలని తొలగించి మన సమాజాన్ని సంస్కరించాలన్న తపన కాస్త జాతీయోద్యమం వైపు కూడా మొగ్గు చూపింది. రాజా రామ్మోహన్ రాయ్ లాంటి గొప్ప గొప్ప నిష్ణాతులు, రాజా రామ్మోహన్ రాయ్ లాంటి గొప్ప ఆధునిక విద్యావేత్తలు, ఆంగ్ల విద్యావేత్తలు జాతీయోద్యమ భావాల్ని మొట్టమొదటిసారిగా తమ యొక్క పత్రికల ద్వారా ప్రచారం చేశారు. జాతీయవాదాన్ని ప్రశ్నించారు. జాతీయవాదాన్ని, బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని ప్రశ్నిస్తూ జాతీయవాదాన్ని వెలికితీసే ప్రయత్నం చేశారు. అంటే ఈ సామాజిక మత సంస్కరణోద్యమాలకి, జాతీయవాదానికి మధ్య సంబంధం అనేది బలపడుతూ వచ్చింది. మరి ఈ జాతీయవాదంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ మన సమాజాన్ని మనం సంస్కరించుకోవాలి. ఆనాటి సమాజం
ఆనాటి సంస్కరణలకు తప్పనిసరిగా లొంగాలి. ఏనాటి సమాజమైనా కూడా ఆనాటి పరిస్థితులకు తప్పనిసరిగా ప్రతిబింబించాల్సిన అవసరం ఉంది అనే అంశాన్ని గుర్తించడం జరిగింది. అదేవిధంగా బ్రిటిష్ రూల్, బ్రిటిష్ వారి యొక్క పరిపాలన, బ్రిటిష్ వారి యొక్క ఉమ్మడి పరిపాలన, బ్రిటిష్ వారి యొక్క పరిపాలనలో భాగంగా సామాజిక మరియు అభ్యుదయ చట్టాల పరంపర, బ్రిటిష్ వారు తీసుకొచ్చిన సతీ నిషేధ చట్టం కావచ్చు, బ్రిటిష్ వారు తీసుకొచ్చిన స్త్రీ శిశు హత్య నిషేధ చట్టం కావచ్చు, బ్రిటిష్ వారు తీసుకొచ్చిన బానిస వ్యవస్థ నిషేధ చట్టం కావచ్చు, బ్రిటిష్ వారు తీసుకొచ్చిన నరబలుల నిషేధ చట్టం కావచ్చు, బ్రిటిష్ వారు తీసుకొచ్చిన అదేవిధంగా కుల వివక్ష నిర్మూలన చట్టం, మత వివక్ష నిర్మూలన చట్టం, వితంతు పునర్వివాహ చట్టం, ఈ చట్టాలన్నీ భారతదేశ మధ్యతరగతి మేధావి వర్గానికి సంస్కరణల వైపు నడిపించాయి. ఒక్కసారిగా బ్రిటిష్ వారు 1857 తిరుగుబాటు అనంతరం సామాజిక మత సంస్కరణోద్యమాల పరంపర, సామాజిక మత సంస్కరణ చట్టాల పరంపరను ఎప్పుడైతే ఆపేశారో ఇక వెంటనే భారతీయ ఉద్యమకారులు, భారతీయ సామాజిక సంస్కర్తలు పుట్టుకొచ్చారు. భారతీయ సామాజిక సంస్కర్తలు తమ యొక్క బాధ్యతగా సామాజిక సంస్కరణలు అనేటివి తమ యొక్క బాధ్యతగా తమ యొక్క భుజస్కంధాల మీద మోసుకువెళ్ళారు. రైట్. ఎప్పుడైతే బ్రిటిష్ వారు 1857 తిరుగుబాటు అనంతరం సామాజిక మతపరమైన చట్టాలను ఆపేశారో ఇక ఆ బాధ్యతను మన మధ్యతరగతి మేధావి వర్గం తీసుకోవడం జరిగింది. ఆ క్రమంలోనే మనకి సామాజిక మత సంస్కరణోద్యమాలు ప్రారంభమయ్యాయి. భారత పునరుజ్జీవనం అనేది ప్రారంభమైంది. సాంస్కృతిక పునరుజ్జీవనం, ఇండియన్ రినైజెన్స్ అనేది ఆ క్రమంలోనే బలపడుతూ వెళ్ళింది. నెక్స్ట్, డిగ్రేడేషన్ ఆఫ్ ఇండియన్ కల్చర్. డిగ్రేడేషన్ ఆఫ్ ఇండియన్ కల్చర్. అద్భుతమైన భారతీయ సంస్కృతి అనేది సమాధి కాబడుతుంది. మన భారతదేశానికి గొప్ప నాగరికత ఉంది, విశాలమైన సంస్కృతి ఉంది, గొప్ప సింధు నాగరికత లాంటి గొప్ప నాగరికత ఉంది, వేద నాగరికత లాంటి గొప్ప నాగరికత ఉంది. ఆ నాగరికతలో ఎంతో అద్భుతమైన సంస్కృతులను మనం గమనించవచ్చు. మరి ఆయా నాగరికతలు అందించిన అద్భుతమైన అంశాలు కూడా మనం గమనించవచ్చు. ముఖ్యంగా వేద నాగరికతల్లో, వేద సాహిత్యంలో ఉన్న ఉపనిషత్తుల్లో అద్భుతమైన అంశాలు ఉన్నాయి. ఆ భావనలు మన మత సామాజిక సంస్కరణ ఉద్యమాలకు ఊపిరిపోసాయి. ఉపనిషత్తుల్లో వేదాంత తత్వంలో ఉన్న భావనలన్నీ స్వామి వివేకానందుడి యొక్క రామకృష్ణ ఉద్యమానికి దోహదపడితే, ఉపనిషత్తుల్లో ఉన్న భావాజాలం, ఉపనిషత్తుల్లో ఉన్న సిద్ధాంతాలు మొత్తం రాజా రామమోహన్ రాయ్ యొక్క బ్రహ్మ సమాజానికి తోడ్పడ్డాయి. ఆ విధంగా వేదాంత సారాన్ని, ఉపనిషత్తుల సారాన్ని మన సామాజిక సంస్కర్తలు గ్రహించడం జరిగింది. మన ప్రాచీన సంస్కృతి యొక్క వారసత్వాన్ని కొనసాగించడం జరిగింది. ప్రాచీన సంస్కృతి యొక్క గొప్ప వైభవాన్ని పూర్వ వైభవంలోకి తీసుకురావడం జరిగింది. ఆ క్రమంలోనే దయానంద సరస్వతి, ఆర్య సమాజాన్ని స్థాపించిన దయానంద సరస్వతి ఏమంటున్నాడంటే, రివైవల్ ఇస్ కంపల్సరీ, ఇట్స్ మ్యాండేటరీ. So, Arya Samaj is not a reformist, it is revivalist in nature. ఆర్య సమాజం అనేది సామాజిక మత సంస్కరణోద్యమం కాదు, అది ఒక సామాజిక పునరుద్ధరణోద్యమం. ప్రాచీన ధర్మాన్ని పునరుద్ధరించే క్రమంలో గో బ్యాక్ టు వేదాస్ అన్నాడు, వేదాస్ కంటైన్స్ ట్రూత్ అన్నాడు, వేదాలకు మరలండి అన్నాడు, వేదాల్లో వాస్తవం ఉందన్నాడు. మరి వేదాలకు మరలండి అంటే అది మన పూర్వ సంస్కృతి, మన ప్రాచీన సంస్కృతి, దానికి మరలండి అంటున్నాడు. రైట్. ఆ విధంగా హిందూ సంస్కృతిని, హిందూ మతాన్ని పునరుద్ధరించే క్రమంలో హిందూ మతంలోని లోపాలను, దురాచారాలను కడిగివేసే క్రమంలో దయానంద సరస్వతి ఆర్య సమాజాన్ని ముందు నడిపించడం జరిగింది. సో ఈ విధంగా భారతీయ సంస్కృతిలో దెబ్బతిన్న అన్ని సుగుణాలను మళ్ళీ పూర్వ వైభవంలోకి తీసుకురావడం జరిగింది. భారతీయ సంస్కృతిలో ఉన్న లోపాలను, దురాచారాలను కట్టడి చేస్తూ, వాటిని అంతమొందిస్తూ ఒక నూతన శకాన్ని మనకి ఈ సామాజిక సంస్కర్తలు అందించడం జరిగింది. ఈ సామాజిక మత సంస్కరణోద్యమాలు అందించడం జరిగింది. రైట్. సో దీస్ ఆల్ ఆర్ ద సెవరల్ ఫ్యాక్టర్స్ దట్ మేడ్ ద ఇండియన్ రినైజెన్స్ effectively and efficiently in the modern era of Indian society or Indian history. Okay.
So let us discuss next one after another, like Brahma Samaj and then Arya Samaj and so many socio-religious reform movements in India. Now I am going to deal the Indian Renaissance, and the subtopic is Theosophical Society. Divya Gnana Samajam. Theosophical Society. Theo means regarding the theistic policies and mainly the existence of the God and the existence of the Almighty. దేవుడి యొక్క ఉనికిపై అన్వేషణ. థియోసాఫికల్ సొసైటీ, దివ్య జ్ఞాన సమాజం, హ్యూజ్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్. సో వన్ షుడ్ అటైన్ the huge scale of wisdom and knowledge regarding the unknown power or superpower or unknown power through which the entire universe is maintained. So this is also mentioned in the Jain's laws. The entire universe and the world is created and maintained by the universal law. ప్రపంచం అనేది సృష్టికర్తచే సృష్టించబడలేదు, అది విశ్వ నియమాల ద్వారా ఆధారపడి ఉంది. కానీ దానికి మరియు దివ్యజ్ఞాన సమాజానికి ఉన్న తేడా ఏంటంటే, దివ్యజ్ఞాన సమాజం అనేది ఒక అద్భుతమైన జ్ఞానాన్ని ఛేదించడం, అద్భుతమైన జ్ఞానాన్ని వెలికి తీయడమే దీని యొక్క ప్రధాన లక్ష్యమైంది. దట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్. లెట్ us discuss few objectives of Theosophical Society and the founder of this Theosophical Society and the location where the Theosophical Society is established. In the year 1875 at New York, Theosophical Society was founded by Madam Blavatsky and Colonel Olcott. The Theosophical Society founded in the year 1875 in New York City of skyscrapers. And later, the headquarters had been shifted to Adyar, is located near Madras, present day Madras. At the time, Madras was the presidency, very close to Madras presidency, near Madras. Adyar was the headquarters. See, in the year 1875, it was founded at New York and later shifted to Adyar. Adyar is located near Madras. Very important. Founders Helena Blavatsky from Russia and Olcott, Colonel Olcott from America, United States of America, and William Conjudge. They are the founders of Theosophical Society. Let us discuss the objectives, the main objectives of Theosophical Society. To explore, research and study the ancient philosophies and mainly the ancient religious customs and practices. Number one. Next, number two, it promoted the universal brotherhood. According to Theosophical Society, the entire world is one family. వసుదైక కుటుంబం. దీన్ని ఏమంటున్నామంటే వసుదైక కుటుంబం. ప్రపంచం మొత్తం ఒకే కుటుంబానికి చెందింది. మనమందరం ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళం. మనమందరం మానవులం. మన మధ్య ఎటువంటి భేదభావాలు అవసరం లేదు. సో దిస్ ఈజ్ హౌ థియోసాఫికల్ సొసైటీ promoted and propagated the huge scale of universal brotherhood. Next, number three, in order to research the ancient customs, philosophies, Theosophical Society went through scientific approach. శాస్త్రీయబద్ధంగా ప్రాచీన తత్వాలను వెలికి తీయడం, ప్రాచీన తత్వాలను అధ్యయనం చేయడం, ప్రాచీన తత్వం యొక్క భావజాలాన్ని, అంతు చిక్కని ఆ జ్ఞానాన్ని పట్టుకోవడం, అంతు చిక్కని ఆ మర్మాన్ని ఛేదించడం, రైట్.
అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్, మంత్రతంత్రాలపై అన్వేషణ. మంత్రతంత్రాలు. సో థియోసాఫిస్ట్ దే మెయిన్లీ ఫోకస్డ్ ఆన్ the magical charms and the magical issues. However, the organization was founded at New York but later shifted to Adyar. What was the reason behind it? They commenced the programs and the entire activities from New York, but later they realized New York is not the right place to propagate the ancient customs, practices and philosophies. And finally they started searching the nations or the countries which are perfectly matched with their objectives or their organization. And they came to know that India is the best place and the perfect place for the magical charms or magical issues, mantra tantras and mantra tantric education. Like Atharva Veda, the great Veda. Veda means a knowledge or a science. Atharva Veda deals with the magical charms, magical issues. Mantra tantralapai, bhuta pretatmalapై, క్షుద్ర శక్తుల యొక్క బారి నుండి నివారించుకునే అన్ని బోధనలు మంత్రాల రూపంలో అథర్వ వేదంలో కనిపిస్తాయి మనకి. So finally they concluded that India is the right place for the Theosophical Society to propagate and to move ahead and to organize the activities in efficient system, in efficiently and effectively. Number one, to research on the ancient philosophies, ప్రాచీన ధర్మాలు, రైట్, ప్రాచీన తత్వాలు మరియు తాత్విక చింతనలపై శాస్త్రీయబద్ధంగా అన్వేషించడం. ఇన్ సైంటిఫిక్ అప్రోచ్, శాస్త్రీయబద్ధంగా అన్వేషణ కొనసాగించడం, శాస్త్రీయపరమైన అన్వేషణ. సో to explore, study and research on the ancient philosophies and the ancient dharmas or religions through scientific approach. This is the first objective. And number two, universal brotherhood. Viswa Saubhratrutvam, Viswa Sodara Bhavam. Viswa Sodara Bhavanni పెంపొందించడమే దీని యొక్క అతి గొప్ప లక్షణంగా చెప్పుకోవచ్చు, అతి గొప్ప లక్ష్యంగా ఆశయంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ నంబర్ 3, యూనివర్సల్ బ్రదర్హుడ్. నెక్స్ట్ కమింగ్ టు ద థర్డ్ ఆబ్జెక్టివ్, టు స్టడీ ద మ్యాజికల్ ఇష్యూస్, మంత్రతంత్రాలపై అన్వేషణ. సో దీస్ ఆర్ ద మెయిన్ ఆబ్జెక్టివ్స్. అసలు ఆ మంత్రతంత్రాల్లో ఏముంది, ఆ తత్వం ఎలా రాయబడింది, వాటిని వెలికి తీసే ప్రయత్నం. సో థియోసాఫిస్ట్ త్రో లైట్ ఆన్ ద ఏన్షియంట్ ఫిలాసఫీస్ అండ్ ద ఏన్షియంట్ కల్చర్ అండ్ ఏన్షియంట్ సివిలైజేషన్స్ అండ్ ఏన్షియంట్ సిస్టమ్ ఆఫ్ లైఫ్, ప్యాటర్న్ ఆఫ్ లైఫ్ అండ్ మెయిన్లీ ద మ్యాజికల్ ఇష్యూస్. ఫర్ దట్ India is the best option, and hence they moved from New York to Adyar and started their research from Adyar near Madras, South India. And they started researching on the tantric education. మంత్రతంత్రాలపై అధ్యయనం చేయడం మొదలుపెట్టారు. ఆ క్రమంలోనే భారతదేశాన్ని ఎంచుకోవడం జరిగింది. సో till 1907 the Madras headquarters or Adyar headquarters of Theosophical Society was headed by Colonel Alcott and later presided by Annie Besant, the great Irish Iron Lady. ఐర్లాండ్ ప్రాంతానికి చెందిన ఉక్కు మహిళ Annie Besant headed the organization from the year 1907. 1907 వరకు దాన్ని నిర్వహించిన వారు కల్నల్ ఆల్కాట్ అనంతరం అనీ బెసెంట్ థియోసాఫికల్ సొసైటీ యొక్క ప్రభావంచే
థియోసాఫికల్ సొసైటీచే ప్రేరేపించబడి ప్రభావితం చెంది థియోసాఫికల్ సొసైటీని ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ దివ్యజ్ఞాన సమాజాన్ని అనిబిసెంట్ దేని ద్వారా ప్రభావితమైంది, దివ్యజ్ఞాన సమాజం పట్ల దేని ద్వారా ఆకర్షించబడింది అంటే సీక్రెట్ డాక్ట్రిన్, నేమ్ ఆఫ్ ద బుక్ రిటన్ బై సీక్రెట్ డాక్ట్రిన్, నేమ్ ఆఫ్ ద బుక్ సీక్రెట్ డాక్ట్రిన్ was authored by Madam Blavatsky from Russia. రష్యా ప్రాంతానికి చెందిన మేడం బ్లావట్స్కీ రచించిన సీక్రెట్ డాక్ట్రిన్ ద్వారా ప్రేరేపించబడింది అనిబిసెంట్. షీ వాజ్ ఎ థియోసాఫిస్ట్, నాట్ ఓన్లీ ఎ థియోసాఫిస్ట్, షీ వాజ్ నాట్ మియర్ ఎ థియోసాఫిస్ట్, but beyond that she was a great leader of Indian National Congress, president of Indian National Congress, leader of Home Rule Movement, leader of Home Rule League, president of Home Rule League, and she was Indian Tom Tom who created awareness in the minds of the Indians, increasing the nationalistic consciousness, a national approach in the minds of the Indians. భారత జాతిలో జాతీయవాద భావాలను రేకెత్తించింది అనిబిసెంట్. నిద్రానవస్థలో ఉన్న భారత సమాజాన్ని డోలుపట్టి దండోరా వేస్తూ డమడమ వాయిస్తూ నిద్రానవస్థలో ఉన్న భారత జాతిని మేల్కొల్పులోకి జాగృతిలోకి తీసుకొచ్చిన ఘనత అనిబిసెంట్. అండ్ హెన్స్ ద గ్రేట్ Irish Iron Lady came to be known as Indian Tom Tom. Indian Tom Tom. And this Anibiscent, she was not mere a theosophist, but more than that, she actively participated in the Indian freedom struggle, and she actively participated in various movements like Home Rule Movement, and she herself organized Home Rule Movement effectively and efficiently throughout Indian nation. And she has good following across the Indian nation. And the people were attracted by the preachings of Anibiscent. Let us discuss her contribution to the literature and the education. The way that the education was at more prominent. Let us discuss. Anibiscent contribution to the journals New India and Commonweal, WEAL, will. So make correct the spell here, not WHEL, WEAL. Will means sankshemam, praja sankshemam, common weal, the welfare of the common people or ordinary people, and New India. So what is the prime aim of New India's journal? How did New India promote the policy of nationalism, the objectives of nationalism or Indian national movement? So here Anibiscent started depicting how the new Indian society should be constructed, should be made based on the strong foundation, and how the cardinal principle should be acted. So these were the main motto of New India. So New India, this newspaper promoted the nationalist approach or national consciousness in the minds of the Indians. భారతదేశ ప్రజానీకంలో జాతీయోద్యమం పట్ల ఒక సుహృద్భావ వాతావరణాన్ని తీసుకురావడం జరిగింది న్యూ ఇండియా అనే న్యూస్ పేపర్. అంటే అనిబిసెంట్ భవిష్యత్తులో భారతదేశం ఎలా ఉండాలి,
భారతదేశం యొక్క భవిష్యత్ రాజకీయం ఎలా ఉండాలి, రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండాలి, భారత యొక్క ప్రజల యొక్క జీవన విధానం ఎలా ఉండాలి, జీవన సరళి ఎలా ఉండాలి, అసలు భారతదేశం ఎలా ఉండాలి అనే దాన్ని ఈ న్యూ ఇండియా అనే పత్రికలో ప్రతిబింబించి చాలా క్లుప్తంగా వార్తల రూపంలో ప్రజల్లోకి తీసుకువెళ్ళింది. నెక్స్ట్, కామన్ వీల్. ప్రజా సంక్షేమం అనేది పాలనకు పునాది. ప్రజా సంక్షేమం లేని పాలన పాలనే అనిపించుకోదు. సుపరిపాలన దిశగా మనం అడుగులు వేయాలి. సుపరిపాలన వైపుకు మనం దూసుకు వెళ్ళాలంటే బ్రిటిష్ వారి నుంచి ప్రజా సంక్షేమాన్ని పొందాలి. భారతదేశ భవిష్యత్తుకు, భారతదేశ జాతి శ్రేయస్సుకు అవసరమైన సంస్కరణలను మనం కోరాలి అంటూ కామన్వీల్ అనే పత్రిక ద్వారా ప్రచారం చేసింది. సో దీస్ టూ ఆర్ ద మెయిన్ జర్నల్స్ ఫౌండెడ్ బై Annie Besant. Many times the question came from this zone, and this is very crucial and important for all type of competitive exams. Okay, next, coming to the books are authored by Annie Besant. She translated Bhagavad Gita, the sacred text of Hindus or Hinduism, holy book of Hinduism. Gita had been translated into English by Annie Besant as Lord Songs. Lord Songs. Lord. Who is Lord here? Krishna. The way that Lord Krishna taught moral and ethical values to Arjun, Lord Arjuna, at the time of the Mahabharata, the great battle in the history of India. భారతదేశంలోనే కురుక్షేత్రం లేదా మహాభారతం లేదా జయ సంహితగా ప్రసిద్ధి చెందిన మహాభారతంలోని 18 పర్వాల్లో ఉన్న భీష్మ పర్వం నుంచి స్వీకరించబడిన భగవద్గీతను క్లుప్తంగా వివరిస్తూ లార్డ్ సాంగ్స్ రూపంలో మన ముందుకు తీసుకొచ్చింది Annie Besant. So Bhagavad-gita is taken from Bhishma Parva of Jaya Samhita or Mahabharat. మహాభారతం వ్యాసుడు రచిస్తే 18 పర్వాల్లో, ఆ 18 పర్వాల్లోని భీష్మ పర్వం నుంచి భగవద్గీతను స్వీకరించడం జరిగింది. This is also very important. And let us discuss the contribution of Annie Besant for the development of education in India. Let us discuss. Number one, in the year 1898, Annie Besant founded Banaras Hindu College, Banaras, Varanasi, near Kasi, Varanasi ప్రాంతంలో ఒక హిందూ కాలేజ్ని స్థాపించింది, ఒక సంస్కృత కళాశాలను స్థాపించింది. సో దిస్ బెనారస్ హిందూ కాలేజ్ later converted into a great university, Banaras Hindu University, by Mahamanya Madan Mohan Malavya in the year 1916. And one of the key member of All India Hindu Mahasabha, Mahamanya Madan Mohan Malavya, converted Banaras Hindu College, a famous and a popular university in India, that is Banaras Hindu University. So Banaras Hindu College was founded by Annie Besant, later changed to the university by Madan Mohan Malavya. And number two, Annie Besant founded another college at Madanapalli, that is BT College, Besant Theosophical College. బీసెంట్ థియోసాఫికల్ అనే కళాశాలను మదనపల్లి, చిత్తూరు జిల్లా మదనపల్లి సమీపంలో దీన్ని నిర్మించడం జరిగింది. బీటీ మీన్స్ బీసెంట్ థియోసాఫికల్ కాలేజ్. సో దిస్ కాలేజ్ ప్రొవైడెడ్ ద ఎడ్యుకేషన్ ఆఫ్ ఏన్షియంట్ కల్చర్ అండ్ సివిలైజేషన్ అండ్ రిఫ్లెక్టెడ్ ద ఏన్షియంట్ philosophies and resembles the glory and the beauty of the classical past of India.
ద క్లాసికల్ పాస్ట్ ఆఫ్ ఇండియా. రైట్, ప్రాచీన భారతీయ సంస్కృతిని అద్దం పట్టేలా బీటీ కాలేజ్ని తీసుకురావడం జరిగింది. ఆ సంస్కృతిపై, ఆ నాగరికతపై, ఆ ధర్మాలపై, ఆ తత్వాలపై అద్భుతమైన పాఠ్యాంశాలను బోధిస్తూ బీటీ కాలేజ్ ప్రసిద్ధి చెందింది. అండ్ హర్ అడాప్టెడ్ సన్ వాజ్ జిడ్డు కృష్ణమూర్తి. జిడ్డు కృష్ణమూర్తి. షీ అడాప్టెడ్ జిడ్డు కృష్ణమూర్తి యాజ్ హర్ సన్. జిడ్డు కృష్ణమూర్తి దత్తపుత్రుడు. ఎవరి యొక్క దత్తపుత్రుడు? ద ప్రీవియస్ క్వశ్చన్స్. జిడ్డు కృష్ణమూర్తి అనీ బెసెంట్ యొక్క దత్తపుత్రుడు. సో వీటిని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. సో ద మూమెంట్స్ లెడ్ బై అనీ బెసెంట్, one is home rule movement and home rule league, and finally in the year 1917 the higher authority of the Indian National Congress identified the great stamina and guts and power of an Irish iron lady Annie Besant and gave her the position, the good position in the Indian National Congress, and selected her as the President of Indian National Congress. Thus, she was the first women President of Indian National Congress. Not Indian National Congress. She was the first women President of Indian National Congress. She presides from the women section of Indian society at first time in the history of Indian National Congress. But the first Indian to be presided the Indian National Congress was Sarojini Naidu in the year 1925. Okay. So these things are very important and everyone must remember with respect to the competitive exams. Let us discuss few questions from this job. Consider the following statements about Theosophical Society. దివ్య జ్ఞాన సమాజం యొక్క అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ ఈ కింది ప్రశ్నకు సరైన సమాధానాన్ని ఎంచుకోండి. లెట్ us discuss. Society was founded by Madam Blavatsky and Colonel Olcott, and society's headquarters was in Adyar, Madras. Which of the above statement is or true? See here the statement number 1. Absolutely right. Madam Blavatsky of Russia and Colonel Olcott of America, they both had a great dream in order to research the ancient classical past and philosophies. Thus they founded this. So the statement number 1 is absolutely right. That is correct. And the statement number 2, society's headquarters was in Adyar. Undoubtedly, we can say the statement 2 is also correct, because the first center of this Theosophical Society was New York, later had been shifted to Adyar. Society at wrong position or wrong place. They had good system of approach and knowledge and the experiments and research, but the way that they founded the society was at wrong place. Later they realized the India is the right place, so the society had been shifted, the headquarters had been shifted to Adyar in the year 1907. Thus Adyar Theosophical Society was headed by Annie Besant. So both of the above are correct. Both 1 and 2 are correct. Option D. Next, find the incorrect option from the given below statements. Theosophical Society was founded in United States in 1875. That is true. New York is located in United States of America, and it was led by Blavatsky and Olcott. That is also absolutely right. In India, the movement was popularized by Annie Besant. The movement was led by Annie Besant, and the movement received the huge popularity
under the control of Annie Besant from 1907. Next, as religious revivalist, Theosophist brought many reforms in Hindu religions. So, which of the following statement is incorrect? Not correct, incorrect. So, why the above A, B, C are correct and why option D is incorrect? See here. This is a religious revivalist. Undoubtedly, Theosophical Society has the great motto towards the religious revival. As a part of it, they did not bring any changes. Revival means పాత సాంప్రదాయాల్ని పునరుద్ధరించడం, కొత్త సాంప్రదాయాల్ని తీసుకురావడం, సంస్కరించడం కాదు, కొత్త వాటిని ప్రవేశపెట్టడం కాదు, పాత సంస్కారాలను, మాసిపోయిన పాత సంస్కారాలను, సమసిపోయిన పాత ఆచారాలను, సిద్ధాంతాలను, ధర్మాలను తిరిగి పూర్వ వైభవంలోకి తీసుకురావడం, పునరుద్ధరించడం, దాన్నే రివైవలిస్ట్ అంటారు. So, as a part of revivalist, Theosophical Society brought many reforms in Hindu religion. Did not bring any reform, just revival. Researched and studied a lot about Hindu philosophy. No reform in the sphere of Hindu religion. Arya Samaj, a revivalist, not reformist. A revivalist movement in the history of India. One and only revivalist movement in the history of India was Arya Samaj. ఆర్య సమాజం యొక్క లక్ష్యాలేంటి, ఆర్య సమాజం ఏ విధంగా స్థాపించబడింది, దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళడం జరిగింది, దాని యొక్క కార్యక్రమాలు ఏంటి, చివరికి ఆర్య సమాజ్ సాధించింది. లెట్ us discuss the importance of Arya Samaj and Swami Dayanand Saraswati. See here, Arya Samaj is a monotheistic Indian Hindu reform movement that promotes values and practices based on the belief in the infallible authority of Vedas. Infallible authorities of Vedas, or the infallibility of Vedas, or the superiority of the Vedas. Arya Samaj is based on the infallible authority of Vedas. The doctrines were taken from the infallible authority or infallibility of Vedas. Let us discuss and elaborate what is Arya Samaj and what message did the Arya Samaj give the present day of society. Let us discuss. Arya Samaj was founded at Bombay in the year 1875, and later the headquarters had been shifted to Lahore from Bombay. 1875లో బాంబే నగరంలో దయానంద సరస్వతిగా సుప్రసిద్ధుడైన మూలశంకరుడు స్థాపించాడు 1875లో. ఎక్కడ? బాంబే నగరంలో. ఆ తర్వాత లాహోర్ ప్రాంతానికి దీని యొక్క ప్రధాన కేంద్రాన్ని మార్చడం జరిగింది. దయానంద సరస్వతి ఒరిజినల్ నేమ్ వాస్ మూలశంకర్. రైట్. తన గురువైన విరజానంద యొక్క సలహా మేరకు తన యొక్క పేరును మూలశంకర్ నుండి దయానంద సరస్వతిగా మార్చుకోవడం జరిగింది. మరి ఇతడి యొక్క ఆర్య సమాజం యొక్క ముఖ్య ఉద్దేశాలేంటి, ఇతడి యొక్క భావాజాలాలేంటి, వీటి గురించి మనం చర్చించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆర్య సమాజం, ఆర్య అనగా గొప్ప. In a classical Sanskrit language, the literal meaning of Arya is great.
నోబల్, హానరబుల్, రెస్పెక్టబుల్, ఇలా గొప్ప అర్థాలు వస్తాయి. ఆర్య అనగా ఆర్య సమాజం గొప్ప సమాజం, లోక కళ్యాణం కోసం, లోకహితం కోసం స్థాపించబడిన సమాజం. 1875లో బాంబే నగరంలో స్థాపించబడి తదనంతరం ప్రధాన కేంద్రాన్ని ఎక్కడికి మార్చారు? లాహోర్ ప్రాంతానికి మార్చడం జరిగింది. వాయవ్య సరిహద్దు ప్రాంతం, ప్రస్తుత పాకిస్తాన్కి మార్చడం జరిగింది. దయానంద సరస్వతి అసలు పేరు మూల శంకరుడు. దయానంద సరస్వతి యొక్క అసలు పేరేంటి? మూల శంకరుడు, మూలశంకర్. ఇక ఆర్య సమాజం యొక్క లక్ష్యాలేంటి? వాట్ వర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఆర్య సమాజ్? నంబర్ 1, హిందూ మత పునరుద్ధరణ. హిందూ మత పునరుద్ధరణ, పునరుద్ధరణ, వెరీ వెరీ ఇంపార్టెంట్. పునరుద్ధరణ, పునరుద్ధరణ మీన్స్ ద రివైవల్ ఆఫ్ హిందూయిజం. హిందూయిజం రివైవల్ కావాలి, పునరుద్ధరించబడాలి హిందూ మతం అంటూ దయానంద సరస్వతి ఆర్య సమాజం యొక్క ముఖ్య లక్ష్యంగా తెలియజేయడం జరిగింది. అంటే ఆ క్రమంలోనే దయానంద సరస్వతి ఏమంటున్నాడంటే, బ్యాక్ టు వేదాస్, గో బ్యాక్ టు వేదాస్ అండ్ వేదాస్ కంటైన్స్ ట్రూత్. వేదాలకు తరలి వెళ్ళండి, వేదాలకు మరలండి, వేదాల్లో వాస్తవం దాగి ఉంది. ఎస్, వేదాస్ కంటైన్స్ ట్రూత్. ఋగ్వేద, యజుర్వేద, సామవేద అండ్ అథర్వవేద. These Vedas had beautiful wisdom or knowledge, supreme knowledge and super power. అద్భుతమైన నాలెడ్జ్ ఉంది, జ్ఞానం ఉంది. వేదం అంటేనే జ్ఞానం. వేదాలకు తరలి వెళ్ళండి, వేదాల్లో వాస్తవం ఉంది. వేదాలు జీవితం యొక్క దార్శనికతను, భవిష్యత్ యొక్క కార్యాచరణను నిర్దేశిస్తాయి, దూరదృష్టిని అందిస్తాయి అంటూ వేదాలకు తరలి వెళ్ళండి అంటూ గో బ్యాక్ టు వేదాస్ అనే స్లోగన్ ఇచ్చాడు దయానంద సరస్వతి. కొత్త అంశాన్ని సంస్కరణ చేపట్టలేదు, పాత వేదాలనే తిరిగి తిరిగి నొక్కి పలుకుతున్నాడు. వేదాలకు మరలండి, ప్రాచీన సంస్కృతికి మరలండి. మన హిందూ మతం యొక్క పునాదులు వేదాలతో ముడిపడి ఉన్నాయి, వేద సాహిత్యంతో ముడిపడి ఉంది, వేద గ్రంథాలతో ముడిపడి ఉంది. వేదాలకు మరలండి అంటూ పునరుద్ధరణ వైపు తన యొక్క దృష్టిని సారించడం జరిగింది తప్ప సంస్కరణ వైపు కాదు. బేసిక్ క్వశ్చన్ వస్తుంటుంది, ద ఫండమెంటల్ క్వశ్చన్ ఫ్రమ్ దిస్ పార్ట్. ఆర్య సమాజ్ ఇస్ నాట్ అ రీఫార్మిస్ట్ మూమెంట్, a reformist organization. Arya Samaj is a revivalist in nature. Revivalist, పునరుద్ధరణోద్యమం, పునరుద్ధరణ కోసం స్థాపించబడిన సమాజం. అందుకే వేదాలకు తరలి వెళ్ళండి అంటున్నాడు. రైట్, ప్రాచీన సంస్కృతిని ఎంచుకోండి, మన గతాన్ని ఎంచుకోండి. ఆ గతం ఆధారంగానే మన యొక్క జీవన గమనాన్ని ముందుకు తీసుకువెళ్దాం. ఆ గతం ద్వారానే మన యొక్క భవిష్యత్ కార్యాచరణ ఆధారపడి ఉంది అంటూ వేదాల గురించి గొప్పగా పలికాడు. సో దిస్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్, హిందూ మత పునరుద్ధరణ, ద రివైవల్ ఆఫ్ హిందూయిజం బేస్డ్ ఆన్ ద ఇన్ఫాలబుల్ అథారిటీ ఆఫ్ వేదాస్. ఇన్ఫాలబుల్ అథారిటీ ఆఫ్ వేదాస్. నంబర్ 2, విగ్రహారాధన నిషేధం. విగ్రహారాధన నిషేధం. The prohibition of idolatry or idol worship. The prohibition of idolatry or idol worship. Idol worship should be prohibited, banned completely. So idol worship is the meaningless concept. There is no sense in the idolatry according to Dayananda Saraswati or Moola Shankar. There is no use of idol worship. Idols cannot change the fate, and through idol worship we cannot possess anything. మనము విగ్రహారాధన ద్వారా దేన్ని సాధించలేము, విగ్రహాలు ఏమి చేయలేవు, విగ్రహాలకు చలనమే లేదు, అసలు విగ్రహాలు ఏమి చేయలేవు. మనం ఊరేగింపు చేసేంత వరకు విగ్రహాల్లో చలనమే ఉండదు, ఒకే చోటు ఉంటాయి. అటువంటి విగ్రహారాధన వల్ల మనకు ఒరిగేదేముంది? ఎటువంటి లాభం లేదు. నో యూజ్.
విగ్రహారాధనను నిలిపివేయండి, ఇది దురాచారం. అసలు ఇందులో ఎటువంటి శాస్త్రీయ పరిపక్వత మరియు హేతుబద్ధత లేదు, ఇవన్నీ లోపించిన విగ్రహారాధనలో ఎటువంటి అర్థం లేదు అంటున్నాడు దయానంద సరస్వతి. అండ్ నంబర్ 3, కుల వ్యవస్థలోని దురాచారాలను ప్రశ్నించాడు. కుల వ్యవస్థనే ప్రశ్నించాడు, కుల వ్యవస్థలోని దురాచారాలను ప్రశ్నించాడు, కుల వ్యవస్థలోని లోపాలను ఖండించాడు. కుల వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రాచీన వేదకాలం నాటి వర్ణ వ్యవస్థను తీసుకురండి, వర్ణ వ్యవస్థను ప్రవేశపెట్టండి. రైట్, అన్ని వర్ణాలు సమానమనే చాతుర్వర్ణ వ్యవస్థను తీసుకురండి. చాతుర్వర్ణ వ్యవస్థకు మనం మరలుదాం, చాతుర్వర్ణ వ్యవస్థను మనం పాటిద్దాం. ఈ కుల వ్యవస్థ సమాజంలో అసమానత్వాన్ని తీసుకురావడం జరిగింది, సమాజంలో అలజడిని సృష్టించింది, సమాజంలో ఎన్నో ఘర్షణలను రేకెత్తించింది కుల వ్యవస్థ. అటువంటి కుల వ్యవస్థలో ఉన్న లోపాలను, అటువంటి కుల వ్యవస్థలో ఉన్న అరాచకాలను, కుల వ్యవస్థలో ఉన్న దురాచారాలను, కుల వ్యవస్థలో ఉన్న అసమానత్వాన్ని తొలగించాలి, అంతం చేయాలి అంటూ కుల వ్యవస్థకు బదులుగా ప్రాచీన కాలంలోని వర్ణ వ్యవస్థను తీసుకొచ్చి అందరికీ అది అందుబాటులో ఉండే విధంగా సమాజ సమానత్వానికి విలువిద్దాం, పాటిద్దాం అంటూ దయానంద సరస్వతి కుల వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం జరిగింది. అదేవిధంగా బాల్య వివాహాలు, రైట్, స్త్రీ అభ్యుదయవాదం అంటే వితంతు పునర్వివాహాలు వీటి కోసం కూడా పోరాటం చేయడం జరిగింది. బాల్య వివాహాలు, చైల్డ్ మ్యారేజెస్, ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజెస్ అండ్ ఎంకరేజ్డ్ ద వీడో రీమ్యారేజ్ కాన్సెప్ట్. వేదకాలంలో ఎప్పుడో నియోగా అనే వ్యవస్థ ఉండేది. ఒక వితంతు స్త్రీ తన భర్త చనిపోగానే చనిపోయిన భర్త యొక్క సోదరుణ్ణి వివాహం చేసుకోవచ్చు. దాన్నే లెవిరేట్ అంటున్నాం ఇంగ్లీష్లో. లెవిరేట్, వాట్ ఈజ్ ఇట్? లెవిరేట్, నియోగా. A widow can marry, but she should childless and marry to the brother of died husband. మరణించిన భర్త యొక్క సోదరుణ్ణి వివాహం చేసుకునే పద్ధతిని నియోగి అనేవాళ్ళం ఎప్పుడు వేదకాలంలో. అటువంటి వితంతువులకి ఆ అవకాశాన్ని కల్పించండి. వితంతువులకు విధవల్లాగా, వితంతువులకు అనాథల్లాగా చూడకండి, వితంతువుల యొక్క స్వేచ్ఛను హరించకండి అంటూ వితంతు పునర్వివాహాల కోసం కూడా పిలుపునిచ్చాడు. బాల్య వివాహాలను నిషేధించమంటూ కూడా పిలుపునివ్వడం జరిగింది. ఆ క్రమంలోనే కుల వ్యవస్థ, విగ్రహారాధన, హిందూ మత పునరుద్ధరణ వీటి కోసం పోరాటం చేయడం జరిగింది. సో దీస్ ఆర్ ద మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఆర్య సమాజ్. నేటికి సజావుగా ఈ ఆర్య సమాజం యొక్క కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. వీటితో పాటు మరొక మహత్తరమైన లక్ష్యం ఉంది. మహత్తరమైన లక్ష్యం ఏంటంటే గోవధ నిషేధం. సో దిస్ ఈజ్ ఆల్సో ద మెయిన్ ఆబ్జెక్టివ్ అండ్ ద గ్రేటెస్ట్ అమాంగ్ ద ఆల్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఆర్య సమాజ్. కౌ ప్రొటెక్షన్ స్కీమ్, గోవధ నిషేధం, యానిమల్ సాక్రిఫైస్ should be prohibited. The prohibition of animal killing or animal slaughtering. గోవుల్ని హత్య గావించడం అనేది అది హింసాయుత చర్య, ఇది క్షమించరాని నేరం అంటూ గోవధ నిషేధ కార్యక్రమాలను నిర్వహించడం, గోవధకు వ్యతిరేకంగా ఆర్య సమాజం తన యొక్క కార్యక్రమాలను నిర్వహించింది. దాన్ని ప్రధాన లక్ష్యంగా కూడా తీసుకోవడం జరిగింది. అండ్ లెట్ us డిస్కస్ ఈ స్వామి దయానంద ఎలా తన యొక్క కార్యక్రమాలను నిర్వహించాడు, తన యొక్క పత్రికలు ఏంటి, ఏ పత్రికల ద్వారా ముందుకు వెళ్ళాడు, మరి ఎటువంటి కార్యక్రమాలను నిర్వహించాడు, ఏ అంశాలకు పిలుపునిచ్చాడు, మరి ఇతడి యొక్క మరణాంతరం ఆర్య సమాజం యొక్క గతి స్థితి ఏంటి, వీటిని మనం సమీక్ష జరుపుదాం. రైట్, ఈ గ్రంథాలు ఎటువంటి
భావాలను ప్రచారం చేశాయి. ఒకసారి చూద్దాం. వేద భాష్య రైట్. సత్యార్థ ప్రకాశిక మరియు వేద భాష్య భూమిక. సో దీస్ ఆర్ ద బుక్స్ రిటన్ బై దయానంద సరస్వతి. వేద భాష్య భూమిక. వేద భాష్యాన్ని సంస్కృత భాషలో రచిస్తే వేద భాష్యం ఋగ్వేదం మరియు యజుర్వేదంపై వ్యాఖ్యానం చేస్తూ వేదాలపై వ్యాఖ్యానం చేస్తూ వేద భాష్యాన్ని రచించాడు. ద గ్రేట్ కామెంటరీ ఆన్ వేదాస్. ఋగ్వేదంపై యజుర్వేదంపై ఇటువంటి వేదాలపై అద్భుతమైన వ్యాఖ్యానం చేస్తూ సంస్కృతంలో వేద భాష్యాన్ని రచించాడు. నెక్స్ట్ సత్యార్థ ప్రకాశిక వాజ్ రిటన్ ఇన్ హిందీ భాషలో సత్యార్థ ప్రకాశికను రచించాడు. సత్యం ఆ సత్యంలో అర్థం ఉంది. ప్రకాశిక అది గొప్ప తేజస్సుతో కూడిన జ్ఞానాన్ని కలిగి ఉంది ఆ సత్యం. అదే వేదము, అదే వేదాలు. ఆ వేదాల యొక్క భావాజాలాన్ని సత్యార్థ ప్రకాశిక రూపంలో హిందీ భాషలో రచించడం జరిగింది. నెక్స్ట్ వేద భాష్య భూమికను హిందీ ప్లస్ సాంస్క్రిట్ రెండిట్లో కూడా రచించాడు. రైట్, రెండిట్లో కూడా దీన్ని రచించడం జరిగింది. వేద భాష్య భూమికను హిందీ మరియు సంస్కృత భాషలో రచించడం జరిగింది. సో దీస్ ఆర్ ద మెయిన్ లిటరరీ వర్క్ ఆఫ్ దయానంద సరస్వతి in order to promote and propagate his doctrines and the objectives of ఆర్య సమాజం యొక్క లక్ష్యాలను జనజీవనంలోకి తీసుకువెళ్లేందుకు ఈ గ్రంథాలను రచించి బహుళ ప్రచారం చేయడం జరిగింది. ఇకపోతే నెక్స్ట్ మనం చర్చించాల్సిన అంశం ఏంటంటే ఇతడు 3S అనే విధానానికి పిలుపునిచ్చాడు, ప్రాధాన్యతనివ్వడం జరిగింది. 3S. హౌ మెనీ ఎస్? 3S. 3S అంటే ఏంటి? నంబర్ 1 స్వరాజ్, అండ్ నంబర్ 2 స్వభాష, నంబర్ 3 స్వధర్మ. See, so the first letter starts with S. So how many are they? 3. How many? 3S. 3 S అంటాం. 3S. సో 3S కాన్సెప్ట్ ఏంటంటే స్వరాజ్, స్వభాష అండ్ స్వధర్మ. He was the first person to use the term Swaraj. And the Swaraj word is coined by Swami Dayananda Saraswati from Arya Samaj. స్వరాజ్ అనే పదం జాతీయోద్యమాన్ని కడదాకా ప్రభావితం చేసిన స్వరాజ్ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ప్రయోగించిన వ్యక్తి దయానంద సరస్వతి. నెక్స్ట్ స్వభాష. మన భాష సంస్కృతం, మన భాష హిందీని జాతీయ భాషగా ప్రకటించండి, హిందీని మన దేశ భాషగా ప్రకటించండి, హిందీని జనజీవనంలోకి తీసుకువెళ్ళండి, ఆంగ్లం మనకు వద్దు, హిందీనే ముద్దు అంటూ పిలుపునిచ్చాడు. నెక్స్ట్ స్వధర్మ, మన ధర్మం హిందూ ధర్మం అంటూ గట్టిగా నొక్కి పలికాడు. రైట్, ప్రమాద పరిస్థితుల్లో ఉన్న హిందూ మతాన్ని రక్షించి హిందూ మతాన్ని పునరుద్ధరించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క భారతీయుడి యొక్క భుజస్కంధాలపై ఉందని స్వధర్మానికి పిలుపునిచ్చాడు. రైట్, స్వరాజ్ ఈజ్ ఆర్ నేషన్, దట్ ఈజ్ ఇండియా. స్వభాష ఆర్ లాంగ్వేజ్ ఈజ్ హిందీ షుడ్ బి ద లాంగ్వేజ్ ఆఫ్ ద ఎంటైర్ నేషన్. దేశంలోనే అందరి యొక్క భాష కావాలి హిందీ మరియు సంస్కృతం, సాంస్క్రిట్ కూడా. నెక్స్ట్ స్వధర్మ ఆర్ రిలీజియన్ ఈజ్ హిందూయిజం. మన మతం ఏంటి? హిందూ మతాన్ని మనం పాటించాలి, హిందూయిజం. ఓకే, హిందూ ధర్మాన్ని మనం ముందుకు తీసుకువెళ్ళాలి.
అంటూ హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఎన్నో సభలను ఏర్పాటు చేశాడు, ఎన్నో సమావేశాలను నిర్వహించాడు. ఆర్య సమాజం యొక్క ప్లాట్ఫామ్ మీద, ఆర్య సమాజం యొక్క వేదిక మీద హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఎన్నో కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. ఆర్య సమాజ స్థాపకుడు అయిన దయానంద సరస్వతి. లెట్ us discuss the activities organized by Swami Dayananda Saraswati. Number 1, Shuddhi movement. What is it? Shuddhi movement. శుద్ధి మూమెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. శుద్ధి ఉద్యమం అంటాం. శుద్ధి ఉద్యమం 1882లో శుద్ధి ఉద్యమాన్ని ప్రారంభించిన వారు దయానంద సరస్వతి. కారణం ఏంటి? వాట్ ఈజ్ శుద్ధి మూమెంట్? శుద్ధి మూమెంట్ ఈజ్ అ రిలీజియస్ కన్వర్షన్, ఈజ్ అసోసియేటెడ్ విత్ రిలీజియస్ కన్వర్షన్. Proselytization. What is meant by proselytization? Means religious conversion. అంటే మత మార్పిడి చెందిన వారిని తిరిగి హిందూ మతంలోకి తీసుకురావడం. రీకన్వర్షన్ టువర్డ్స్ ద హిందూయిజం. రీకన్వర్షన్ ఇంటూ హిందూయిజం. రీకన్వర్షన్ ఆన్ టు ద ప్లాట్ఫామ్ ఆఫ్ హిందూయిజం. హిందూ మతం వైపుకి తిరిగి తీసుకురావడం, మత మార్పిడి చేయడం. రైట్. క్రైస్తవ సంఘాలచే మరియు ఇస్లాం యొక్క ప్రభావంచే దళిత హిందువులు, మత్స్యకారులు, బలహీన వర్గాలు, బడుగు వర్గాలు హిందూ మతం నుంచి మిగిలిన మతాలకు వెళ్ళిన వారు తిరిగి హిందూ మతంలోకి తీసుకురావడమే శుద్ధి ఉద్యమం యొక్క లక్ష్యమైంది. సో ద మెయిన్ ఆబ్జెక్టివ్ అండ్ ద ప్రైమ్ మోటో ఆఫ్ Shuddhi movement, reconversion into Hinduism. And the Dalit sections and the weaker sections of the Indian society and the fishermen and mainly the weaker sections who are converted into other religions from Hinduism should be brought back to Hinduism, to the platform. ఆ విధంగా హిందూ మత వేదికపైకి తిరిగి మత మార్పిడి చేయడం, రైట్, పునః మత మార్పిడి చేయడం, తిరిగి హిందూ మతంలోకి తీసుకురావడాన్నే శుద్ధి ఉద్యమం అంటున్నాం. రైట్. సో దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ మూమెంట్ బట్ బికేమ్ అన్పాపులర్ అండ్ హ్యూజ్ కాంట్రవర్షియల్. ఇట్ బికేమ్ హ్యూజ్ కాంట్రవర్షియల్. స్టిల్ దిస్ ఈజ్ అ పాయింట్ ఆఫ్ డిబేట్. ఎప్పుడైతే దయానంద సరస్వతి శుద్ధి ఉద్యమానికి పూనుకొని ఇతర మతాలలోకి మార్చబడిన వారిని తిరిగి హిందూ మతంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశాడో, ఇక అప్రతిష్టను మూటగట్టుకోవడం జరిగింది, అప్రతిష్ట పాలు కావడం జరిగింది, అబాసు పాలు కావడం జరిగింది. ఎందుకు? కారణం ఏంటంటే ఆయా మతాల నుంచి తీవ్ర వ్యతిరేకతను గైకొనడం జరిగింది. ఆయా మతాల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవడం జరిగింది. He faced huge scale of confrontation from the other religions. So this indicates religious intolerance and religious bigotry, which made Dayananda unpopular. అప్రతిష్ట పాలు చేసింది దయానంద సరస్వతిని. సో proselytization. నెక్స్ట్ నంబర్ 2, గోవధ కార్యక్రమం. గోవధ కార్యక్రమం, గోవధ నిషేధ కార్యక్రమం. నోట్ ఇట్ డౌన్. సో ద ప్రొహిబిషన్ ఆఫ్ cow killing program or anti-cow killing scheme was initiated by Dayananda Saraswati, which also made Dayananda completely ruined and damaged. He became unpopular because of cow killing, anti-cow killing program. And he received huge discontentment from the Muslim section of Indian society. Or Islam, Indian Islam, భారతదేశంలో ఉన్న ముస్లింల నుండి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నాడు. కారణం ఏంటి? గోవధ నిషేధం
అంటే గోవుల యొక్క మాంసాన్ని ఎక్కువగా ముస్లింలు తీసుకుంటున్నారు. మరి ఆ గోవధ అనేది సహజ సిద్ధంగా సాగుతోంది. దాన్ని ఆపే కార్యక్రమాన్ని, దాన్ని రక్షించే కార్యక్రమాన్ని, గోవధలను నుంచి గోవుల్ని రక్షించే కార్యక్రమాన్ని ఎప్పుడైతే పూనుకున్నాడో ఇక వెంటనే ఆ ప్రతిష్టను మూట కట్టుకోవడం జరిగింది. రైట్. సో these two activities made him very weak. And finally, let us discuss soon after the death of Dayananda Saraswati, what was the status of Arya Samaj. Arya Samaj came under the control of his followers, staunch followers, Swami Shraddhananda and Lala Hansraj. Swami Shraddhananda and Shraddhanand and Lala Hansraj. Swami Shraddhananda founded Gurukula Arya Samaj, and Lala Hansraj founded Dayananda Anglo-Vedic Arya Samaj. Based on this, Lala Hansraj gave too much importance to the English education or the Western thoughts, English education and English language. But Gurukula Arya Samaj gave importance to only the orthodox policies. Orthodox policies means సాంప్రదాయ విద్యకు మాత్రమే, సంస్కృత విద్యకు మాత్రమే ప్రాధాన్యతనిచ్చింది. సాంప్రదాయ లేదా సంస్కృత విద్యకు ప్రాధాన్యతనిచ్చింది గురుకుల ఆర్య సమాజ్. గురుకుల ఆర్య సమాజ్ని హరిద్వార్, ఉత్తరాఖండ్లోని హరిద్వార్ ప్రాంతంలో ప్రారంభించడం జరిగింది. స్వామి శ్రద్ధానంద, స్వామి వివేకానందుడి యొక్క గొప్ప అనుచరుడైన స్వామి శ్రద్ధానంద ఉత్తరాఖండ్లోని హరిద్వార్ ప్రాంతంలో గురుకుల ఆర్య సమాజాన్ని ఏర్పాటు చేశాడు. ఇది సంస్కృత విద్యకు, సాంప్రదాయ విద్యకు మాత్రమే ప్రాధాన్యతనిచ్చింది. అదే లాలా హన్స్రాజ్ స్థాపించిన ఆంగ్లో వేదిక్ స్కూల్స్, దయానంద ఆంగ్లో వేదిక్ స్కూల్స్ అండ్ కాలేజెస్ gave importance to Western system of education or Western thoughts and English education. So this is Dayananda Anglo-Vedic Arya Samaj. ఇది మొత్తం సంస్కరణ వైపు నడిపిస్తున్నాడు లాలా హన్స్రాజ్. అధునాతన ఆధునిక విద్య వైపుకి, పాశ్చాత్య విద్య వైపుకి, ఆంగ్ల విద్య వైపుకి మొగ్గు చూపుతున్నాడు. సాంప్రదాయ విద్యను ఏమాత్రం ఒప్పుకోవడం లేదు. సో దిస్ ఈజ్ స్టార్టెడ్ అండ్ ద మెయిన్ సెంటర్ ఫార్ దిస్ దయానంద ఆంగ్లో వేదిక్ స్కూల్స్ అండ్ కాలేజెస్ ఇస్ లాహోర్. ద ప్రెజెంట్ డే ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ పాకిస్తాన్. పాకిస్తాన్లోని లాహోర్ ప్రాంతంలో దయానంద ఆంగ్లో కళాశాల ప్రారంభమైంది. ఇప్పటికి కూడా దయానంద ఆంగ్లో కళాశాలలు లాహోర్ ప్రాంతంలో కనిపిస్తుంటాయి. రైట్. దిస్ ఈజ్ హౌ ద ఆర్య సమాజ్ వాజ్ స్ప్లిటెడ్ ఇంటూ గురుకుల్ అండ్ ఆంగ్లో-వేదిక్. గురుకుల్ అండ్ ఆంగ్లో-వేదిక్ schools. In the sphere of education, one is gave importance to the traditional system of teaching and mainly the orthodox policies, orthodox teaching, and that is Veda Vidya, Samskrita Vidya. Coming to Dayananda Anglo-Vedic schools and colleges had given importance to the Western system of education or Western thoughts or English education. ఆంగ్ల విద్యకు ప్రాధాన్యతనివ్వడం జరిగింది. So this is about the split in the views of Arya Samaj, Gurukul and Dayananda Anglo-Vedic schools. Okay. సో దయానంద ఆంగ్లో-వేదిక్ స్కూల్స్లో వేద విద్యనే సంస్కృతంలో కాకుండా ఆంగ్ల భాషలో నేర్పిస్తారు. అంతేకాకుండా ఆంగ్లం లేదా పాశ్చాత్య భావాలను కూడా ఇందులో అందించడం జరుగుతుంది. బోత్ సాంస్క్రిట్, వేద విద్య ఏదైతే ఉందో ఆ వేద విద్యతో పాటు
ఆంగ్ల విద్యను కూడా ఇందులో అందించడం జరుగుతుంది. సో దిస్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఆర్య సమాజ్ అండ్ ప్రజెంట్ డే సొసైటీ. టిల్ టుడే ఆర్య సమాజ్ కండక్టింగ్ ద యాక్టివిటీస్ ఆఫ్ the anti-cow killing programs, like goshalas are maintaining. Goshalas are maintained by Arya Samaj. Till today, goshalas are organizing in a large scale from the various parts of Indian subcontinent. Thank you, dear all aspirants. Keep watching Telugu One Academy.